గత వారం మనం సూక్తుల్లో చెప్పుకున్నటువంటి దాన్ని అంటే ప్రీతిగా ఎలా అయితే మనం లౌకికంగా ధనాన్ని కూడబెట్టుకుంటామో అలానే ఆధ్యాత్మిక సంపదని మనం నింపుకోవాలి, భాండాగారాలు నింపుకోమని చెప్పారు బాబా అని తెలుసుకున్నాం. ఎందుకంటే అదొక్కటే మనతో వచ్చేది. మనం ఇప్పుడు మన జీవితం అంతా కష్టపడి ఎన్ని సంపాదించుకున్నా మనతో పాటు అది రాకుండా అది ఇక్కడే ఉండిపోతుంది. మనం ఏమన్నా మూడు కట్టుకున్నా కూడబెట్టుకున్నా కానీ మన వృధాగా మన ప్రయత్నం అంతా దాని మీదే చేయటం వల్ల మన జీవితానికి ఒక అర్థం లేకుండా పోతుంది అంటున్నారు. ఎందుకని వచ్చాము, ఏదో సంపాదించుకున్నాం, ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాం. పోనీ తీసుకువెళ్ళే వాటి కోసం కష్టపడ్డామంటే అర్థం ఉంది. అలా అని వదిలేయాలా అంటే మన అవసరానికి ఎంత అవసరమో అంతవరకు తప్పకుండా చేయాలి. అలా చేస్తూ మిగిలిన సమయంలో మనం బాబా చెప్పినటువంటి వాటిని ఆ సంపదని మనం ఎలా సంపాదించుకోవాలి, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనతో వచ్చేది ఎన్ని జన్మల్లో అయినా మనతో వచ్చేటువంటి దాన్ని ఎలా సంపాదించుకోవాలి, అందుకోసం అలా కూడబెట్టుకోవడానికి మనలో నింపుకోవాలంటే ఖాళీ చేసుకోవాలి కదా అని మాస్టర్ గారు చెప్పినట్టుగా మనలో ఉన్న ఈ అరిషడ్ వర్గాల్ని ఆయన లీలల్ని స్మరిస్తూ వాటిని తొలగించుకుంటూ ఖాళీ చేసుకుంటే బాబా యొక్క కృపని మనం నింపుకోవటానికి సాధ్యమవుతుంది అని చెప్పారు. అంటే ఇది పదే పదే గుర్తు చేసుకుంటే తప్పించి మనకి సత్సంగానికి అటెండ్ అవ్వాలన్నా లేకపోతే ప్రతిరోజు నిత్యపారాయణ చేసుకోవాలన్నా మనకి జనరల్గా అనిపిస్తుంది, అబ్బా రోజంతా మనది బిజీ స్కెడ్యూల్గా అయిపోయింది, మనకి టైం దొరకట్లేదని. ఒక్కసారి మనం వివేకంతో ఆలోచించుకుంటే మనకి శ్రేయస్సు కోసం అవసరమైన గంట సేపు సమయాన్ని మనం కేటాయించుకోలేకపోతే నిజంగా మనకి శ్రేయస్సు ఎలా చేకూర్చుకోగలం అని ఒకసారి ఆలోచించుకొని మనం అటువంటి వివేచన చేసుకోవాలన్నమాట. చేసుకొని మనకి శ్రేయస్సునిచ్చేటువంటి సద్గురు సేవ అలాగే నిత్య పారాయణ ఇవి చేసుకొని మిగిలిన పనులు మనం చేసుకోవటం సరైన పద్ధతి. కానీ అలా కాకుండా మనకి సమయం దొరకట్లేదు, మనకు కుదరట్లేదు అనుకొని మనం వాటిని పక్కన పెట్టేసామనుకోండి, లౌకిక జీవితంలో అందరిలాగే జీవించేస్తూ ఉంటే మనతో వచ్చేది ఏమీ ఉండదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని దాన్ని ప్రీతితో నింపుకోవాలి. కేవలం మనకి కన్వీనియన్సెస్ని, లగ్జరీని, కంఫర్ట్ని కొంతకాలం ఇచ్చే వాటి కోసమే మనం తపన పట్టం కాకుండా మన ఆధ్యాత్మిక శ్రేయస్సుని మనకి చేకూర్చే సద్గురు సేవని మనం వదలకుండా అటువంటి ఆధ్యాత్మిక ధనాగారాలను నింపుకోమని చెప్తున్నారు బాబా. బాబా అంటున్నారు, నిరంతర ధ్యానం వలన మనస్సు స్థిరమవుతుంది. నిరంతర ధ్యానం వలన మనస్సు స్థిరమవుతుంది. మనం మొదటే చెప్పుకున్నాం, మనకి ఆధ్యాత్మికత అంటే నిజానికి మనకి అసలు ఏమీ తెలియదు. ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే మనకి మాస్టర్ గారు ఇలా వివరంగా చెప్పేంత వరకు మాస్టర్ గారు అంటారు, ఆధ్యాత్మికత అంటే నిజంగా ఎవరికి కూడా సరిగా అర్థమయ్యేట్టు అవగాహన కల్పించేట్టుగా చెప్పబడలేదట. అందుకని చాలామందికి ఆధ్యాత్మికత అంటే అది ఇప్పుడు చేసుకునేది కాదు, ఏదో మనం అన్ని జీవితంలో అన్నీ చూసేసి ముసలడం అయిపోయి ఇక కదలటానికో ఏమి లేక కూర్చొని అప్పుడు కృష్ణారామ అనుకుందాం అనుకునే స్థాయికి తీసుకువెళ్ళారు. కానీ ఆధ్యాత్మికత అంటే నిజానికి మనలో ఉన్న మన ఆనంద స్వరూపాన్ని తెలుసుకొని ప్రతి వాళ్ళు దేనికోసమైతే తపన పడుతూ ఉన్నారో ఆనందంగా జీవించాలని దాన్ని మనం ప్రతిక్షణం పొందే యత్నం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానమే ఆధ్యాత్మికత. అంటే తను తెలుసుకోగలగటం, తనలో ఉన్న తన నిజస్వరూపమైన ఆనందాన్ని తనలోనే ఉందని తెలుసుకొని దాన్ని అనుభవించగలగటమే ఆధ్యాత్మిక లక్ష్యం. అంతేకాని మనకి ఏమిలా చెప్పబడిందంటే కష్టాలు కోరికలో ఉంటే మీరు ఇన్ని రోజులు ఇది చేయండి, ఇన్ని రోజులు అది చేయండి, లేకపోతే ఈయన నామంతో అవ్వలేదా అయితే ఆ నామం చేయండి, ఆ నామం కంటే ఈ నామం పవర్ఫుల్, మీరు అవి చేస్తున్నారా ఇవి చేస్తున్నారా ఈ వ్రతం చేయండి అని అలా చెప్పబడిందే. కానీ ఆధ్యాత్మికత అంటే జీవన విధానం అని మనలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని మనం పొందే మార్గం అని మనకి చెప్పబడలేదు. అందుకని మనలో ఉన్న ఆనందాన్ని తెలుసుకోవటానికి మనకి మెయిన్ అవరోధం చెప్పుకున్నాం. మాస్టర్ గారు చెప్తారు, ఎవరైనా కానీ సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ పొందడానికి 6 మార్గాలట. 5 జ్ఞానేంద్రియాలు మన సెన్సెస్లోంచి రావాల్సిందే, సుఖమైన దుఃఖమైన. మనం అక్కడ ఏదో స్థలం కొన్నాం, రేటు పెరిగింది, ఇక్కడ కూర్చొని ఎలా సంతోషపడుతూ ఉన్నాం, మన లోపల జరుగుతూ ఉంది, విన్నాం, దాని ఆనందాన్ని పొందుతూ ఉన్నాం. అలాగే ఏదైనా ఒక వస్తువుని చూస్తూ ఉన్నాం, అలా మనలో కలిగే ఆనందం ఇవన్నీ కూడా మన లోపలే కలుగుతూ ఉన్నాయి బయట జరిగే వాటికి. ఈ 5 ద్వారా, ఈ ఇంద్రియాల ద్వారాను, అది కాకుండా మన మనస్సు ఎప్పుడో జరిగిన సంఘటన ఇప్పుడు తలుచుకుంటే అదే మనల్ని తీవ్రంగా బాధ పెట్టే విషయం అయితే ఇప్పుడు కూడా మనకి అలానే ఉడికిపోతుంది. ఆ రోజు నన్ను అంత అవమానం చేశారు, లేకపోతే నన్ను ఇంతమంది ఇలా మాట్లాడినారని. లేదు, మనకి మంచిగా వాళ్ళు మనల్ని బాగా ఆదరించారనో సత్కరించారనో చెప్పుకోవాలంటే అబ్బా ఎంత గొప్పగా చెప్పుకొని ఎప్పుడో జరిగిన సంఘటనని ఇప్పుడు తలుచుకొని కూడా ఆనందపడుతూ ఉన్నాం. అంటే ఈ 6 మార్గాలు తప్పించి మనలో ఆనందం కానీ దుఃఖం కానీ రావడానికి మార్గం లేదన్నారు. అందుకని వీటన్నిటిని మరి
అవరోధంగా మనకి ఏం నిలుస్తూ ఉంది? నిద్రలోనేమో మనకి తెలియకుండా ఈ ఇంద్రియాలు కట్టుబడి మనసు కూడా కొంచెం ఉపశమనం పొందినప్పుడు, ప్రశాంతంగా నిద్రపోగలిగినప్పుడు అబ్బాయి ఈరోజు హాయిగా ఉందనుకుంటున్నాం. ఆ మంచి గాఢ నిద్రలో ఈ మనస్సు ఇంద్రియాలు కట్టుబడినప్పుడు మనం ఏ సుఖం కావాలనుకుంటున్నాం, కొత్తగా ఏం కోరుకుంటూ ఉన్నాం, ఏం వెళ్తుంది అంటారు మాస్టర్ గారు. అంటే మెలకువలో మనం ఎంత ప్రయత్నించినా పొందలేనిది నిద్రలో మన ప్రయత్నం లేకుండా కొద్దో గొప్ప ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాం అంటే దానికి దీనికి ఆ స్థితికి తేడా ఏంటి? మెలకువలో కూడా అటువంటి స్థితిని పొందడానికి మనకి అడ్డంకి ఏదంటే మన మనస్సే. మనకి తెలియకుండా ప్రతి క్షణం ఎన్ని వందల ఆలోచనలు చేస్తూ ఉంటుందో, మన ప్రయత్నం కూడా ఉండదు. మనం తెచ్చి పెట్టుకుందామా ఆలోచన అంటే కూడా కాదు. ఇప్పుడు కూర్చొని వింటూ ఉంటాం, మన మనసు ఎక్కడో రేపటిది ఆలోచిస్తుంది, లేకపోతే పిల్లల ట్యూషన్ అంటుంది, లేకపోతే ఇంకోటి అంటుంది, లేకపోతే ఇంకోటి గుర్తొస్తుంది, లేకపోతే ఇది చేయాలి అది చేయాలనిపిస్తుంది. ఇలా అంతా కూడా మనసు ఒక దాని మీద కాకుండా పరి విధాలుగా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అందుకని మనకి అటువంటి స్పష్టత లోపించి మనలో ఉన్న ప్రశాంతత పొందలేకపోతున్నాం. అందుకని దాన్ని ముందు ఇలా పరి విధాలుగా వెళ్ళిపోయే మనసుని ఒకదాని మీదకి తీసుకురావడం నేర్చుకోమన్నారు మాస్టర్ గారు. అలా తీసుకురాగలిగితేనే, అంటే నీటిలో ఎంత విద్యుత్ శక్తి ఉన్నప్పటికీ కూడా రకరకాలుగా అది మనం కింద పడేస్తే వెళ్ళిపోతుంది అనుకోండి నీరు, దానిలో నుంచి విద్యుత్ శక్తిని పుట్టించలేరంటారు. అదే దాన్ని ఒక ప్రవాహంలాగా పెట్టి దానికి ఆనకట్టను కడితే దానిలో నుంచి తీసుకురాగలుగుతారు. అట్లానే మన ఆలోచన శక్తిని కూడా అలా నియంత్రించి అలా చేయగలిగితే అప్పుడు మనలో నుంచి కూడా మన వృధాగా ఖర్చు అయ్యే ఆ మనసులో పనిచేసి ఇదంతా కూడా మనలో కూడా ఒక దివ్యమైన శక్తి మేల్కొనే అవకాశం ఉంది అన్నారు. అందుకని వీటన్నిటికీ కూడా ప్రధానం మనస్సుని నిశ్చలం చేసుకోవటం. మరి దానికి మార్గం చెప్తున్నారు బాబా. నిరంతరం ధ్యానం వల్ల మనసు స్థిరమవుతుంది. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని చేసేదే అని కాదు, మెలకువలో ఉన్నా కూడా మనం చేయగలిగేటువంటి భావ పరంపర. అంతటా ఆయనే నిండి ఉన్నాడు అన్న దాన్ని ధ్యానం చేయొచ్చు, కళ్ళు మూసుకొని చేయొచ్చు. అట్లా దానికి మాస్టర్ గారు ఏం చెప్తున్నారు? నిరంతర ధ్యానంలో మనసు నిలపగలమా? అలా నిలిచే లోపలే మానవ స్వభావమైన వికార భావాలు పక్కదారి పట్టిస్తాయి. మనకు తెలుసు, తెలియనివేం కాదు, అన్నీ మనం విన్నప్పుడు కూడా సూక్తులు కానివ్వండి, బాబా మాటలు కానీ, ఇంతకుముందు మహాత్ములు చెప్పినవి కానీ విన్నప్పుడు బాగానే ఉంటాయి, తెలుస్తున్నట్టుగానే ఉంటాయి. కానీ మన ఆచరణలో లేకపోవటం వల్ల ఎన్నిసార్లు భగవద్గీత చదువుకున్నా కానీ అందులో ఉన్న సమస్థితిని కానీ, లేకపోతే రాగద్వేషాల పట్ల మనం సమస్థితిలో ఉండటం కానీ, వీటి ఏవి కూడా మన ఆచరణలోకి రావు. మీకు భగవద్గీత వచ్చాయంటే కృష్ణుడికి లాగా మనం కూడా ఆ శ్లోకాలన్నీ ముక్కును పెట్టుకొని గుర్తుపెట్టుకొని చెప్పగలుగుతాం. అది మళ్ళీ చెప్పుకుంటున్నాం. భగవద్గీత రావటం అంటే తెలియటం అంటే అది కాదు. ఆయన చెప్పిన దాన్ని మన ఆచరణలోకి జీవితంలోకి తెచ్చుకోగలుగుతుంటే అప్పుడు భగవద్గీత అర్థమవుతున్నట్లు అంటారు మాస్టర్ గారు. లేకపోతే ఉపయోగం ఏముంది? అట్లాగా నిరంతర ధ్యానంలో మనసు నిలపగలమా? అలా నిలిచే లోపలే మానవ స్వభావమైన వికార భావాలు పక్కదారి పట్టిస్తాయి. అప్పుడు అందరిలో సాయి ఉన్నాడు అనే అనుభవాలను గుర్తు చేసుకోవాలి. మనం ఎప్పుడైతే అటువంటి భావాలు కలుగుతూ ఉన్నాయో, మన చరిత్ర పారాయణతో మనం తెలుసుకున్నవి, సత్సంగంలో బాబా గురించి విన్న లీలల్ని, ఆయన ఎలా అందరిలోనూ ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తు తెచ్చుకొని అలాంటి అనుభవాల్ని మనం గుర్తు చేసుకోవాలి. అట్టి చిత్త చాంచల్యాన్ని పోగొట్టుకోవటానికి సాయిని గురించి వినడం, మాట్లాడటం, చరిత్ర చదవటం, నామస్మరణ చేయాలి. మనం ఏం చేస్తాం? మనసు బాగలేదని వేటినో ఎత్తుకుంటూ ఉంటాం. కొంతసేపు అది చూద్దామా, కొంతసేపు ఈ కాలక్షేపం చేద్దామా అని. కానీ మనలో వచ్చే ఈ చిత్త చాంచల్యాన్ని పోగొట్టుకోవాలంటే మనల్ని ఏం చేయమంటున్నారు మాస్టర్ గారు? ఆయన గురించి వినడం, సాయి గురించి వినడం, ఆయన గురించి మాట్లాడటం, ఆయన యొక్క చరిత్ర చదవటం, నామస్మరణ చేసుకోవాలి. అట్టి ప్రయత్నం చిత్త చాంచల్యం క్రిందకి రాదు, చిత్తాన్ని స్థిరం చేసుకునే కృషి కిందకు వస్తుంది అంటున్నారు. అంటే మనం ఎప్పుడైతే ఇటువంటివి చేస్తూ ఉంటామో, బాబా గురించి మాట్లాడటం, బాబా గురించే వినడం, బాబా చరిత్ర చదవటం, ఆయన నామస్మరణ చేసుకోవడం, ఆ చదువుకున్న లీలల్ని మనం మననం చేసుకోవటం, అందులో ఉన్న ఆయన గొప్పతనాన్ని, ఆధ్యాత్మిక బోధన తెలుసుకొని మనసు ఆనందపడుతూ ఉంటుంది. అలాంటివి మనం చేసుకుంటూ ఉంటే అప్పుడు మనలో ఉండే చిత్త చాంచల్యం కిందకి రాకుండా చిత్తాన్ని స్థిరం చేసుకునే కృషి కిందకు వస్తుంది. అందుకే పారాయణతో పాటు స్మరణ, మనన, నిధిధ్యాసలు ఎంతో ముఖ్యం అన్నమాట. అంటే మనం విన్నాం, అయిపోయింది, మళ్ళీ వచ్చే వారం కదా సత్సంగం అనుకున్నాం అనుకోండి, ఈ వారంలో మనకి ఏం తెలుసుకున్నాం బాబా గురించి, ఏం చదువుకున్నాం, ఒక్క లీల కూడా గుర్తులేదనుకోండి, మనకి ఉపయోగం ఉండదన్నమాట. మనం గత వారం విన్నదాన్ని, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని, ఆ లీలల్ని కనీసం మధ్యలో మనం స్మరించుకుంటూ వాటిని చేస్తూ ఉంటేనే మనకి మనసులో అవి నిలుస్తాయి తప్పించి, అంటే ఎందుకని మనకి ఆచరణలోకి రావటానికి.
ఉపయోగపడుతుంది అంటున్నారు. కాబట్టి మనం చేసే ఏ సాధన యొక్క లక్ష్యమైనా మనసు స్థిరం అవటమే, చిత్తశుద్ధి కలగాలని మనం కోరుకునేది. ఏ సాధన చేసినా అందుకే మనం చివరిలో భజన అయిపోయిన తర్వాత కొద్ది నిమిషాలు మౌనంగా కూర్చోవాలి అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనసు ప్రశాంతం అవ్వాలన్నమాట. మనం ఆ మనసు ప్రశాంతం అవటానికి మనం ఆ కొద్ది నిమిషాలైనా అప్పుడు దాకా మనం బాబా గురించి విన్న లీలల్ని స్మరిస్తూనో లేకపోతే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మనం మౌనంగా ఉండటానికి అలా మనం ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే ఇప్పుడు దాకా సత్సంగం అనే వంట కార్యక్రమాన్ని ముగించుకొని ఆ మనశ్శాంతి అనే భోజనాన్ని చేయకుండా వెళ్ళిపోయినట్టు అవుతుందన్నమాట. అందుకని మాస్టర్ గారు చెప్పారు, అప్పుడు దాకా వంట చేసుకొని తినకుండా మొత్తం బోర్లించి వెళ్ళిపోతే ఎలాంటిదో మనం కనీసం మామూలుగా అయితే కనీసం 10-15 నిమిషాలు సేపు కూర్చోమన్నారు అలా ప్రశాంతంగా. కానీ మనకి అంత సమయం మనం పెట్టుకోలేకపోతున్నాం కాబట్టి కనీసం కూర్చున్న 4-5 నిమిషాలైనా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మన మనస్సుని స్థిరం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకని నిరంతర ధ్యానం వల్ల మనసు స్థిరమవుతుంది. అలా మనసు స్థిరమైనప్పుడు మనలో ఉన్న సహజమైన శాంతి, నీటి కదలిక లేని ఒక టబ్బులో నీళ్ళు కదలికతో ఉంటే మనకు అడుగు ఎలా కనపడదో, నీళ్ళు స్థిరంగా ఉన్నప్పుడు మనం దాని అడుగు చూడగలుగుతాం అన్నమాట. అట్లా మన మనసులో ఈ సంచలనం తగ్గి మనసు స్థిరంగా ఉండగలిగినప్పుడు మాత్రమే మనలో ఉండే ప్రశాంతత మనలో ఉండే ఆనందం మనకి అనుభవం అవుతుంది. దేనికోసం మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఇంకా ముందు మనం తప్పించబోతూ ఉన్నాము, ఆనందం కావాలని దాన్ని తెచ్చుకునే ప్రయత్నంలో ఇంద్రియాల ద్వారానే మన సుఖాన్ని అనుభవించడానికి తెలుసుకున్నాం. కాబట్టి వాటి కోసం ఏమి సమకూర్చుకుంటే వస్తే అని తపన పడుతున్నామో వాటితో రాదని తెలుసుకొని అలాని మన నిత్య జీవితానికి అవసరమైన సంపాదించుకోవద్దని ఎవ్వరూ చెప్పరనమాట. అలా కాకుండా ఈ అన్ని పనులు చేస్తూనే మన మనస్సుని అలా నిర్మలం చేసుకోవటానికి, అటువంటి చిత్తశుద్ధిని సాధించడానికి అటువంటి ధ్యానం, ఆ ధ్యానమే మనకి మార్గం. ఏంటంటే బాబా గురించి వినడం, మాట్లాడటం, చిత్రపారాయణ చేయటం, నామస్మరణ చేసుకోవటం. మనం పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఈ విషయాలే మాట్లాడుకుంటూ మన మనస్సులో వీటిని పెట్టుకోవటమే మనం చేయగలిగినటువంటి ధ్యానం అన్నమాట. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. దైవం మానుష రూపేణ అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. అందులో చూస్తానికి అంత నిరాడంబరంగా కనపడే సాధారణమైన ఫకీర్లా అనిపించే సాయిని ఆయన రూపం ఎంత విలక్షణంగా ఉందో చెప్పుకుంటూ ఉన్నాం. చూసిన వాళ్ళు తన్మయులై కన్నార్పకుండా చూస్తూ ఉంటే బాబా అనేవారు, ఒరే పిచ్చివాడు అలా చూస్తారేంట్రా అని. అయితే దేని మీద నిలబడిన మనస్సు సద్గురువు మీద అదే నిలుస్తుంది. అదే ధ్యానం అంటే. చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ ధ్యానం అదే. సద్గురువు మీద ఆ మనసు పెట్టగలిగితే దాని మీద అది నిలుస్తుంది అనమాట. ఎందుకని మనకి సద్గురువు మాస్టర్ గారు చెప్తారు, ఆశ్చర్యాన్ని ప్రేమని కల్పించే తత్వమే సద్గురువు. మనకి ఎంతటి ఆశ్చర్యాన్ని, ఎంతటి ప్రేమని, ఆయన కరుణ మన పట్ల జరిగే లీలలు, భక్తుల పట్ల ఆయన ప్రేమ, ఇవన్నీ చూస్తే కరుణ, అవి మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అన్నమాట. ఎవరి పట్ల మనకి ఆశ్చర్యము, ప్రేమ ఇవి కలుగుతాయో అదే సద్గురు తత్వం అన్నమాట. అందుకని బాబా అనేవారంట, పిచ్చివాట అట్లా చూస్తావేంట్రా అని. దేని మీద నిలవని మనస్సు సద్గురువు మీద నిలుస్తుంది. బాబాని రూపంలో చూసిన వాళ్ళు కూడా చెప్పుకునేవాళ్ళు ఎలా ఉండేయట, బాబాలో బాగా ఆకర్షించేవి ఆయన కళ్ళు. అసలు చీకట్లో కూడా మెరుస్తూ ఉండేయట. ఆయన 5.5 అడుగులు ఎత్తు ఉండి, అటు బాగా పొడవు పొట్టి కాకుండా మధ్యస్థంగా ఉండి, సన్నము లావు కాకుండా, శరీర ఛాయేమో పచ్చని పసిమి. భరద్వాజ మాస్టర్ గారు చూసినా కానీ అలానే ఉండేవారట, 5.5, 5, 6 అంతే. కానీ వాళ్ళ రూపము, వాళ్ళ వర్చస్సు చూస్తూ ఉంటేనే అసలు మెరిసిపోతూ ఉంటారట. ఎవరో తెలియకపోయినా చూడగానే నమస్కారం చేయాలి అనిపించేంత వాళ్ళలో తేజస్సు ప్రకటమవుతూ ఉండేదట. అట్లా బాబా గురించి కూడా ఇట్లానే విశేషంగా చెప్పుకునేవారు. పైగా ఇంకా ఏంటి, బాబా దేహఛాయ ఎప్పటికప్పుడు మారుతూ ఉండేది. మన స్వామీజీ విషయం కూడా చెప్పుకున్నాం. అప్పుడు దాకా తెల్లగా కనపడే స్వామి ఒక్కసారిగా అరుణవర్ణంలో కనపడేవారట. ఒక్కసారిగా ఏంటి స్వామి ఇలా కనపడుతున్నారంటే నేను అదే ఆలోచిస్తున్నాను అని చెప్పేవారట. ఎంత గమ్మత్తుగా ఉంటుంది ఇవన్నీ. అట్లాగా బాబా దేహఛాయ కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉండేది. ఒక్కొక్కప్పుడు అప్పుడే తీసిన అరటిపూస మీద బంగారు రంగు ఎండపడుతూ ఉన్నట్లు ఉండేదట. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నా కానీ మనకి ఇది ఆశ్చర్యాన్ని కల్పించే విషయమే. ఇంతమంది ఆయన ఏ రోజు వేదికలకి మాట్లాడింది లేదు, ప్రవచనాలు చేసింది లేదు, లేకపోతే ఇలా మీడియాలో ప్రచారం జరిగింది లేదు. కానీ ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఆ మారుమూల కుగ్రామమైన షిరిడీకి ఎలా వెళ్ళగలిగారు, బాబా గురించి ఎలా తెలుసుకోగలిగారు అంటే వాళ్ళందరినీ ఆకర్షించింది
వారి దివ్యలీలలు, మనోహరమైన వారి రూపము, అత్యంత పరిశుద్ధమైన సాధు జీవితము, ఇవి ప్రజలందరినూ కూడా సుదూర ప్రాంతాల నుండి కూడా షిరిడీకి తరలి వచ్చేలా చేశాయి. చూడండి, మనం చెప్పుకుంటూ ఉన్నాం, మనలో స్థాయి పెరిగే కొద్దీ మనం కూడా అలానే మన లగ్జరీస్ని, కన్వీనియన్సెస్ని, మన కంఫర్ట్స్ని పెంచుకుంటూ పోతూ ఉంటాం. ఒకప్పుడు చిన్న సైకిల్ ఉంటే చాలనుకున్న వాళ్ళం బైక్ నుంచి కారు నుంచి లగ్జరీ ఎస్యూవి, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. కానీ సాయి మాత్రం ఆయన ఒంటరిగా ప్రకటమైనప్పుడు ఎలా ఉన్నారో, ఆయన నిత్యక్రమంలో ఏ మార్పులు లేకుండా మళ్ళీ సమాధి అయ్యేంత వరకు ఆయన ఎలాంటి మార్పు చేసుకోకుండా అదే నిత్యక్రమాన్ని, అదే భిక్షని పాటిస్తూ అంత నిరాడంబరతని. సరే, మొదట్లో ఎవరు భక్తులు లేరు, నివేదన తీసుకురాలేదు అనుకుందాం. మరి వెండి పళ్ళాల్లో నాగపూర్ సేట్లు, బాంబే సేట్లు వచ్చి అక్కడ ఆయనకి వెండి పళ్ళాల్లో అంతా విందు భోజనాలు, మిఠాయిలు సమర్పిస్తూ ఉన్నా కానీ ఆయన కనీసం వాటి పట్ల వేరే భావంతో చూడకుండా కేవలం మళ్ళీ ఆ భిక్ష మీదే జీవిస్తూ ఆయన కూర్చునే విధానంలో కానీ ఎక్కడా మార్పు రాకుండా, అంటే ఎట్లయితే గోనిపట్ట మీద కూర్చున్నారో బాబా మొదట్లో ఆ మసీదులో, అలానే కూర్చొని గోడకు కూడా ఒక జానడు దూరంలో కూర్చునేవారట. నిద్రించేటప్పుడు కూడా రాత్రి మళ్ళీ దానిలోనే. ఆయనకి ఏమన్నా సింహాసనాలు ఉన్నాయా, వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఉన్నాయా అంటే అలాంటివి ఏమీ లేవు. అన్నీ అందరికీ ప్రసాదించేవాడికి ఆయనకి ఏం కావాలి, అందరికీ సమర్పించేవాడే ఆయన. అంటే ఆయన యొక్క పవిత్రమైన సాధు జీవితము, అటువంటి మార్పు లేకుండా ప్రకటమైనప్పటి నుంచి సమాధి అయ్యేంత వరకు ఒకే రకమైన జీవితము ఎంత అద్భుతం మనం ఆలోచిస్తే. ఎందుకంటే అది సాధ్యం కాదు. మనకి పెరిగే కొద్దీ మనం ఇంకా లగ్జరియస్గా ఉండాలనుకుంటాం. కానీ బాబా దగ్గర మాత్రం అలా కనపడేది కాదు. ఇటువంటి పరిశుద్ధమైన సాధు జీవితము, అంతేకాకుండా దివ్యము, మనోహరమైన వారి రూపము, వారి లీలలు, ఇవన్నీ కూడా ఆయన దగ్గరికి తీసుకొచ్చేవి అందరినీ. బాబా కూడా మనకి చెప్పిన దాన్ని తూచా తప్పకుండా ఆచరించేవారు అనమాట. ఆచార్యుడు అంటే తను ఆచరించి తను చెప్పగలిగింది అనమాట. ఎవరి సేవను ఉచితంగా తీసుకోకూడదు, ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి అని చెప్పిన దానికి ఆయనకి దర్జీవాడు వచ్చి అది చేసిన, లేకపోతే మంగళవాడు వచ్చి బాబాకి మీసాలు కత్తిరించి తలంతా వెంట్రుకలు అంతా కత్తిరించినా కానీ ఆయనకి ఎంత ఇచ్చేవారట, చేతిలో అట్లా కఫీలో చేపెట్టి చేతికి ఎంత వస్తే అంత ఇచ్చేవారట. ఎప్పుడు ఇచ్చినా కానీ వాడికి పనికి తగిన దానికంటే ఎన్నో రెట్లు అధికంగా ఉండేదట. అందుకని ఎవరి సేవను ఉచితంగా తీసుకోకూడదు, అది మన నియమం కావాలి అని చెప్పినటువంటి దాన్ని ఆయనే ఎంత అద్భుతంగా, ఊరికే నిచ్చెన మోసి బాబా ఒక ఇంటి మీదకి ఎక్కాలంటే నిచ్చెన మోసినందుకే పక్క నుంచి నిచ్చెన తెచ్చి అక్కడ పెడితే 2 రూపాయలు ఇచ్చారని చెప్పుకున్నాం. మరి 2 రూపాయలు అంటే సామాన్యమా? ఆ రోజుల్లో మరి బస్తా బియ్యం కొనుక్కునే ఇదనమాట దాని విలువ. అంటే ఎంత ఉదారంగా ప్రతిఫలం ఇచ్చేవారు బాబా. తెలియని వాళ్ళేమో సాయం అనుకునేవారు ఈయనకి బాగా డబ్బు పిచ్చి వచ్చిన వాళ్ళందరినీ దక్షిణ తీసుకుంటారు, అడుగుతారని. కానీ నిజంగా ఆయన తత్వం తెలిసిన వాళ్ళకే ఆయన ఒకటి స్వీకరిస్తే 10 రెట్లు తిరిగిస్తా అన్నాడు. భక్తుల్ని ఆపదలో నుంచి రక్షించడానికో, వాళ్ళకి పుణ్య సంపద లేనప్పుడు వాళ్ళ నుంచి దక్షిణ తీసుకొని దాన్నే వినియోగించి వాళ్ళకి మేలు చేయటానికో, అట్లా మనం దక్షిణ అధ్యాయంలో చూసాం. బాబా ఎవరి దగ్గర నుంచి తీసుకుంటూ ఉన్నా వాళ్ళకి తర్వాత మేలు జరుగుతూ ఉండేది. అంతేకాకుండా ఏం చెప్పారు బాబా దక్షిణలో కూడా, నేను ఎవరిని కూడా ఊరికే అడగను, ఈ ఫకీర్ తల్లి తనకు రావాల్సినటువంటి రుణాన్ని అడిగి తీసుకుంటుంది అని. అలాగా ఆయన ఎంత తూచా తప్పకుండా ఆచరిస్తూ ఎప్పుడు సేవకి తగిన దానికంటే ప్రతిఫలం ఇచ్చేవారు. అవి మనం గుర్తుపెట్టుకొని, లేకపోతే మనం ఈ రుణానుబంధాల్లోంచి ఎప్పటికీ బయటపడలేం. మనకేదో సర్వీస్ ఫ్రీగా చేసి పెట్టారు కదా అనుకుంటే మనం అందులో ఇరుక్కుపోయామని. అందుకని ఎవరి నుంచి అయినా మనం సాధ్యమైనంత వరకు మనం ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో, ఏదైనా ఒక సర్వీస్ చేసినప్పుడు, పక్కన వాళ్ళు చేసినప్పుడు కూడా మనం దాన్ని పే చేయాలన్నమాట. బాబా ఎంతో మితభాషి. బాబా చెప్పారు కదా, ఒక మాటలకు 10 మాటతో సమాధానం చెప్పమని. బాబా కూడా అలానే ఉండేవారు, ఎంతో మితభాషి. ఎప్పుడు కన్నులు అరమోడ్చుకొని భక్తులు రాగానే వారికేసి చూసేవారు. పిల్లలు వస్తే మాత్రం ఎంతో వినోదంగా బాబా మాట్లాడేవారంట. పిల్లల్ని ఎత్తుకొని పలకరించడము. అంతేకాకుండా ఆ పిల్లవాడిని ఎత్తుకోవటంలో తెలుస్తుంది ఆయనకి, ఆయన ఎన్ని జన్మల నుంచి భక్తుడో. ఆ పిల్లవాడికి మళ్ళీ ఉత్తమమైన తల్లిదండ్రులని వాళ్ళకి అందించి మళ్ళీ ఆయన దగ్గరికి రప్పించుకోవటానికి. అందుకని పిల్లల పట్ల బాబా ఎంతో ప్రత్యేకంగా ఆ ప్రేమను చూపించేవారట. వాళ్ళని ఎత్తుకోవటం, చిన్నపిల్లలని అయితే తీసుకొని చేతుల్లోకి తీసుకొని ముద్దు చేయటం, వాళ్ళకి మిఠాయిలు తినిపించడం, ఇవన్నీ కూడా. ఎవరన్నా పిల్లల్ని ఇంటి దగ్గర అడిచినా కానీ వాళ్ళు ఇక్కడికి రాగానే బాబా కోప్పడేవారు. ఆ చిన్న వెదో షిడి వస్తానంటే నీదేం పోయింది, ఈసారి వస్తే తీసుకొని రా, అంతేగాని వాడిని కొట్టొద్దు, తిట్టొద్దు అనేవారట. పీలాజీ గురువుతో పాటు వాళ్ళ అబ్బాయి నేను కూడా బాబా దగ్గరికి వస్తానని గొడవ చేస్తూ ఉంటే వద్దన్నందుకు
బాబా అతన్ని మందలించారనమాట. వాడిని కొడితే ఊరుకోను అంటే మనం ఎక్కడ ఏ పని చేస్తూ ఉన్నా ఆయనకి తెలుస్తూనే ఉంటుంది, ఆయన మనల్ని గమనిస్తూనే ఉన్నారు అన్న విషయాన్ని మనం ఎంతగా గుర్తుపెట్టుకోగలుగుతామో అంతగా మనం ఆయన మీద ధ్యానం నిలపగలుగుతాము. తర్వాత బాబా యొక్క నిత్యక్రమం చెప్పుకుంటూ మనం ఆయన బాబా 9 గంటలకి భుజానికి 4 ముడతలు వేసిన గుడ్డను జోలిగా కట్టుకొని అట్లానే కుడి చేతిలోనేమో ఒక రేకు డబ్బా తీసుకొని నిత్యము ఆ 5 ఏళ్ళ దగ్గర భిక్ష చేసి తీసుకొచ్చేవారు అని చెప్పుకున్నాం. ఎందుకంటే అందరికీ అన్ని ఇవ్వగలిగిన వాడు అయినప్పటికీ కూడా మానవ దేహం ధరించిన తర్వాత ఆ ధర్మాలని అతిక్రమించకుండా పంచభూతాల నుంచే తన పోషణ తీసుకోవాలి, పంచభూతాలతో చేయబడింది ఎవరైనా సరే పంచభూతాల నుంచే ఆ పోషణ తీసుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఆయన 5 ఇండ్ల దగ్గర పంచభిక్ష చేసేవారు. మళ్ళీ దానిలో కూడా మనం ఎంత ఇదంటే మామూలు భిక్షకుల్లా కాకుండా యజమాని వేసే వరకు విసిగించడం కాకుండా అక్కడికి వెళ్ళి ఆ ఇంటి ముందు ఒక్కసారి భిక్ష కోసం అడగటం, ఒక నిమిషం 2 నిమిషాల పాటు లేకపోతే 2-3 నిమిషాలు అక్కడ వేచి ఉండి వాళ్ళు రాకపోతే మళ్ళీ ముందుకు వెళ్ళిపోవటం, వాళ్ళు వచ్చి పిలిస్తే మళ్ళీ వెనక్కి వచ్చే పని లేదనమాట. ఆదర్శుడైన భిక్షువుగా ఆయన జీవించారు. ఆ తెచ్చిన వాటన్నిటిని బాబా అన్నిటినీ రుచి విచక్షణ లేకుండా కలిపేసి ముందు దునికి ఆహతి నివేదన చేసి అక్కడ మట్టి బొచ్చులో పెట్టిన తర్వాత దాని నుంచి కుక్కలు, పిల్లులు, సేవకులు, భిక్షగాళ్ళు ఎవరికి ఏది కావాలో తీసుకున్న తర్వాత మిగిలిన దాన్ని 3 ముద్దల్లా కలిపి తీసుకోగలగటం అసలు సాధ్యమవుతుందా? మనకి అలాంటి ఊహకు కూడా అందదు. ఇంతమంది ఇన్ని రకాలుగా అందులో కుక్కలు మూతి పెట్టిన తర్వాత ఎంగిల్ చేసిన తర్వాత సాయినాథుడు స్వీకరించడం ఏంటో అనిపిస్తుంది. కానీ ఆయన తప్పితే అన్యంగా కనబడని అన్ని జీవుల్లోనూ తననే చూసుకునేటువంటి వాడికి సాధ్యం కాకుండా ఎలా ఉంటుంది? మన నుంచి ఎప్పుడు మనం అన్నీ వేరుగా చూస్తూ ఉన్నాం కాబట్టి అది కుక్క, ఇది నక్క, లేకపోతే ఇది ఇంకోటి, ఇది పక్కన వాడు అనిపిస్తుంది. కానీ అన్ని రూపాల్లోనూ అదే మనం చెప్పుకుంటుంది ఈ సృష్టి మొత్తానికి ఆధారమైన ప్రాణశక్తి తానైన వాడు, పంచభూతాల రూపాన్ని ధరించిన వాడు, ఈ మొత్తానికి ఆధారమై అంతటా తానే నిండి ఉన్న వాడికి అన్యంగా కనపడదనమాట. అందుకనే ఓం సమదర్శినే నమః అని మనం చెప్పుకున్నాం. ఓం ఆత్మదర్శినే నమః, అంతటా ఆత్మస్వరూపం, అంతటా ఆ సమదర్శనం భగవద్గీతలో చెప్పినటువంటి అన్నింట్లోనూ, కుక్కలోను, ఏనుగులోను, పండితుల్లోను, బ్రాహ్మణుల్లోనూ, లేకపోతే చండారుల్లోనూ అందరిలోనూ కూడా ఆయన ఒకే పరమాత్మ తత్వాన్ని ఆయన దర్శిస్తూ ఉంటాడు. అది నిజమైన ఆత్మజ్ఞానికి మాత్రమే సాధ్యం అన్నమాట. అందుకని అటువంటివి ఏమీ లేకుండా ఆయన అలా చేయగలిగేవారు. అంటే బాబా దగ్గర కొంతమంది భక్తులతో కలిసి అలా భోజనం చేస్తూ ఉండేవారని చెప్పుకున్నాం. అట్లా ఒకసారి పైనుంచి మసీదు కప్పు పడబోతూ ఉంటే శబ్దమైందట. ఏదో పైనుంచి ఆ రాళ్ళు అవన్నీ బాగా శిథిలమైన మసీదు కాబట్టి పడబోతూ ఉంటే బాబా ఆగు అన్నారు. కానీ ఎవరినన్నారో ఎవరికీ అర్థం కాలేదు. అందరూ భోజనం చేసి అలా లేచి అలా పక్కకి వెళ్ళగానే పైనుంచి టప్టపా వీళ్ళు కూర్చున్న చోటే పడిందంట. అప్పుడు అర్థమైంది. అప్పుడు ఆయన ఆగమన్నది ఎవరితో తెలిసేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అంటే చూడండి, చైతన్యం లేనివి అనుకుంటాం మనం, కానీ అవన్నీ కూడా బాబా చెప్పిన మాటని ఎంత తూచా తప్పకుండా పాటించావో. ఆగు అంటే మనకి చైతన్యం లేనిదిగా కనిపించే గోడ, రాయి, సున్నం ఇవి కూడా ఆగిపోవాల్సిందే అన్నమాట. బాబాకి తాంబూలం అంటే ఎంతో ఇష్టం. ఆయన భోజనం చేసిన తర్వాత తప్పకుండా తాంబూలము ఇచ్చేవారట. మధ్యాహ్నం కొంచెం సేపు మాత్రం బాబాకి పొద్దుటి నుంచి ఉదయం 4:30 గంటల నుంచి హారతి దగ్గర నుంచి మళ్ళీ రాత్రి 10 దాకా భక్తులు వస్తూనే ఉండేవారు. మనం చెప్పుకుంటూ ఉన్నాం సద్గురువు దగ్గర ఎలా ఉంటుంది అనే విషయంలో. మాస్టర్ దగ్గరికి వచ్చినా, స్వామీజీ దగ్గరికి వచ్చినా, బాబా దగ్గరికి వచ్చినా వాళ్ళు వేరే ఆశతో రారు. అక్కడికి వెళ్తే బాగుంటుంది, వాళ్ళ సన్నిధి అలా ఉంటుందన్నమాట. అందుకని ఇక అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనలాగా టీవీలో, ఫోన్లో లేని ప్రపంచం కాబట్టి అది ఇంకా ఖాళీగా ఉండేవారు. వాళ్ళు ఫస్ట్ నిద్ర లేవగానే మసీదుకి వెళ్ళిపోయేవారట బాబాని దర్శనం చేసుకోవడానికి. అంతేగాని ముందు లేవగానే బ్రష్ చేసుకోవాలి, కాలకృత్యాలు చేసుకుని లాగొట్టేది కాదట. లేకపోతే బాబా దగ్గరికి వెళ్ళిపోయి 4 గంటలకి అక్కడ హారతి చేసుకున్న తర్వాత బాబా యొక్క ఊది అవన్నీ తీసుకొని, ఆయన ప్రసాదం తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ నిత్య కృత్యాలకు ఉపక్రమించేవారట. చూడండి ఎలా ఉంటుందో జీవితం. మనకేమో నిద్ర లేస్తూనే కాఫీ కావాలి, ఆ తర్వాత అన్నీ అయిన తర్వాతే మనం అప్పుడు బాబాకి ఒక భక్తి కలిగితే పూజ చేద్దామా అని మనం అప్పుడు అనుకుంటాం. కానీ సాయి దగ్గరికి ఇక్కడికి వచ్చేసరికి భక్తులు నిద్ర లేవటంతో అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి అయ్యో మనం స్నానం చేయలేదు అలా అనుకోరు. ముందు బాబా దగ్గరికి వెళ్ళిపోయి ఆయన సన్నిధిలో ఆ హారతి చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి అప్పుడు మొదలు పెట్టేవారట వాళ్ళ పనులన్నీ కూడా.
ఈ సమయంలో ఎన్నో చిత్రాలు జరిగేవి. ఉదాహరణకు జనవరి 1, 1912 సాయి 3 కథలు చెప్పారు. 3వ కథ ప్రారంభించగానే ఒక ఫకీర్ వచ్చి ఆయన పాదాలు తాకాడు. మనం చెప్పుకున్నాం బాబా చెప్పే కథలు, ఆయన బోధన ఎంతో అద్భుతంగా ఉండేది. అదే సమయంలో అందరికీ ఈ కథలు అర్థమయ్యేవి కాదట, లేకపోతే గుర్తుండేవి కాదట. అంటే అంత నిగూఢమైన అర్థంతో, అంత ఆధ్యాత్మిక అర్థంతో ఇలా క్రిప్టిక్గా ఉండేదన్నమాట. మాస్టర్ అలాంటి మహాత్ములు చెప్పవలసిందే. కానీ ఈ కపార్దే వీళ్ళందరూ మరి గొప్ప గొప్ప పండితులు, సంస్కృతంలోనూ లేకపోతే గ్రంథాలు చదువుకున్న వాళ్ళు, ఎన్నో విషయాలు తెలిసిన వాళ్ళు సైతం దాన్ని అన్వయం చేసుకోవడానికి ఇబ్బంది పడేవారు. అసలు బాబా ఏం కథ చెప్పినప్పుడు విన్నంతసేపు అద్భుతంగా ఉంది, కానీ అది గుర్తుపెట్టుకొని మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుందామంటే గుర్తు లేనంతగా మర్చిపోయేవారట. అలాంటి కథలు చెప్పేవారు బాబా. ఒక రోజున జనవరి 1, 1912 సాయి 3 కథలు చెప్పారు. 3వ కథ ప్రారంభించగానే ఒక ఫకీర్ వచ్చి ఆయన పాదాలు తాకాడు. బాబా అట్లా 3వ కథ ప్రారంభించగానే ఒక ఫకీర్ వచ్చి బాబా పాదాలు తాకితే సాయి కోపంతో నెట్టేసినా అతడు విడవకుండా ఆయన పాదాలు పట్టుకున్నాడు. బాబా కసిరి వెళ్ళగొట్టినా కానీ అతను విడవకుండా ఏం చేశాడు, బాబా పాదాలు పట్టుకున్నాడు ఆ ఫకీరు. తర్వాత అతడు బయటికి వెళ్ళి మసీదు ప్రహరీ గోడ వద్ద నిల్చున్నాడు. ఆ కోపంతో సాయి ఆరతి సామాన్లు, నైవేద్యాలు బయట పారేసి రామమారుతి అనేవాడిని అమాంతంగా పైకెత్తేశారు. అంటే బాబాకి ఎందుకో అంత కోపం వచ్చేసింది. ఎందుకని మనం ఆయన్ని అర్థం చేసుకునేస్తాం, మనకి సామర్థ్యం మనకి లేదు. ఇక్కడ బాబా కోపడుతున్నారనేదే మనకి బాహ్యంగా కనపడుతూ ఉంది. అతను వచ్చి బాబా పాదాలు పట్టుకోగానే బాబా ఎందుకు కోపంగా అరిచి అతన్ని అరిచారు. తర్వాత అతను బయటికి వెళ్ళాడు. పైగా ఏం చేశారట, సామాన్లు, నైవేద్యాలు ఇవన్నీ కూడా బయట పారేసి అక్కడ రామమారుతి అనేవాడిని అమాంతంగా పైకెత్తేశారట. అతడికి అప్పుడు పైలోకానికి వెళ్ళినంత ఆనందం కలిగిందట. చూడండి మరి బాబా చర్యల్ని మనం కనుక దాని ఏమై ఉంటుందా అని కనుక మనం ఊహించాలని ప్రయత్నం చేస్తే మన ఊహకు అందదు. మనకేమో బాబా కోపంలో అది ఎత్తేసారనిపిస్తుంది, కానీ ఆ రామమారుతికి ఎలా ఉందట, అతడికి పైలోకాలకి వెళ్ళినంత ఆనందం కలిగిందట. అలాగే భాగ్య అనేవాడిని మరో యువకుడిని కూడా కొట్టారు. ఆ కోపంలోనే కపార్దే కొడుకు బల్వంతుని ప్రమాదం నుండి రక్షించామని చెప్పి ఆ ఫకీరు కపార్దేను చంపాలనుకున్నాడు, కానీ నేను అడ్డుపడ్డాను అన్నారు. చూడండి, అంటే ఆయన యొక్క రక్షణ అర్థం చేసుకునే స్థితిలో మనం ఉండలేం. ఎందుకంటే ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. అందుకని అనేక విధాలుగా వాటిని నివారించేవారు. ఇక్కడ బాబా ఈ కోపడినప్పుడు తర్వాత ఏం చెప్తూ ఉన్నారు, కపార్దే కొడుకు బల్వంతుని ప్రమాదం నుండి రక్షించామని చెప్పి ఆ ఫకీరు కపార్దేని చంపాలనుకున్నాడు, కానీ నేను అడ్డుపడ్డాను అన్నారు. అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ఎలాగైనా ఇక కపార్దేని కూడా తీసుకెళ్ళి తిలక్ని లాగానే అతన్ని కూడా, తిలక్కి రైట్ హ్యాండ్ అని చెప్పుకున్నాం కదా, బాలగంగాధర్ తిలక్కి రైట్ హ్యాండ్ ఈ కపార్దే. అంటే అప్పుడు ఇండిపెండెన్స్ అప్పుడు ఒకళ్ళేమో బాగా అగ్రెసివ్గా ఉండే బ్యాచ్ ఉండేది, ఏది దానికి తిలక్ నాయకుడు అనమాట. ఇంకో దానికేమో ఈ గాంధీ వీళ్ళందరూ శాంతంగా మనం అది చేద్దాం, బ్రిటిష్ వాళ్ళ మీదకి తిరగబడకుండానే సాధించుకుందామని ఇట్లా. సో వీళ్ళ అగ్రెసివ్గా ఉండే ఈ బ్యాచ్కి నాయకుడు తిలక్ కాబట్టి దానికి రైట్ హ్యాండ్, తిలక్కి రైట్ హ్యాండ్ ఈ కపార్దే అనమాట. అందుకని తిలక్ని ఎలాగూ బంధించారు. ఆయన విడిపించడం కోసం ఈయన ఇంగ్లాండ్ అటువైపు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడా పాపం రిక్వెస్ట్ పెట్టుకున్నా ఆయన్ని విడుదల చేయలేదన్నమాట. అండమాన్లోనూ అక్కడ బంధించారు తిలక్ని. అందుకని ఇక కపార్దే మీద కూడా బ్రిటిష్ ప్రభుత్వం దృష్టి పడింది, ఎలాగైనా తను బంధించాలని. కానీ ఇప్పటికే ఎంతోమందిని బంధించాము, ఇంకా ఇటువంటివి చేస్తే జనాలు ఎక్కడ తిరగబడతారో అని వాళ్ళు కొంచెం నెమ్మదిగా ఆలోచన చేసి అడుగులు వేస్తూ ఉన్నారనమాట. అతడు కూడా సాయి రక్షణకు వచ్చింది తను బ్రిటిష్ వారి నుంచి బాబా కాపాడగలరు అని. కానీ అక్కడ ఉండి ఆయన యొక్క నవ్వు కోసం, ఆయన దృష్టి కోసం ఎన్ని సంవత్సరాలైనా వేచి ఉండొచ్చు అంటూనే మనసు మాత్రం ఎప్పుడెప్పుడు అమరావతి వెళ్ళిపోదామా, మళ్ళీ తన ఉద్యోగాన్ని తను లాయర్గా చేస్తూ ఉన్నాడు కాబట్టి దాన్ని మళ్ళీ ప్రారంభిద్దామని కొట్టుకుంటూ ఉండేవాడు. కానీ బాబా దగ్గర మాత్రం మళ్ళీ అటువంటి రక్షణ దొరుకుతూ ఉండేది. అదే సమయంలో చెప్పలేనంత ఆనందాన్ని కూడా వాళ్ళు పొందుతూ ఉన్నారు. అట్లా ఆ ఫకీరు కపార్దేని చంపాలనుకున్నాడు. అంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తనకి ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నారు. దానికి బాబా చెప్తున్నారు, కానీ నేను అడ్డుపడ్డాను అన్నారు. అంటే సాయి అతనికి ఎలాంటి శిక్షణ ఇస్తున్నారో, మన ఇష్టాయిష్టాలను జయించి సద్గురువు చెప్పిన దాన్ని, అతనికి ఎప్పుడు వెళ్ళిపోవాలన్నా బాబా నేను అమరావతి వెళ్తానంటే సరే రేపు చూద్దాం, రేపు వెళ్ళొచ్చు అనేవారట. వెళ్ళి బాబా దగ్గర సెలవు తీసుకోవడానికి బాబా అమరావతి బయలుదేరుతున్నానంటే ఎక్కడికి వెళ్ళేది అనుమతి లేదనేవారట. అంటే మనం కూడా చూస్తూ ఉంటాం, మనకు అనుకూలంగా చేస్తూ ఉంటే కనుక మనం అనుకున్నవి అవుతూ ఉంటే అబ్బా సద్గురు అంత గొప్పవాళ్ళు లేదనిపిస్తుంది. మనం అనుకున్నవి జరగనప్పుడు మనకు అనిపిస్తుంది ఆయన ఉండి మనకి ఏం చేస్తున్నారు అనిపిస్తుంది.
కానీ అన్నీ తెలిసినవాడు మాస్టర్ అంటారు, అన్నీ తెలిసే ఉన్నాయి కదా అని మనం ఆయన ఆశ్రయించింది. మనకి బాబాని ఆశ్రయించింది ఆయన సమర్థుడని, సర్వజ్ఞుడని, అంతటా నిర్వహించగలిగిన వాడని. మనకి నెక్స్ట్ క్షణం ఏం జరగబోతుందో మనకి తెలియదు. మరి అలాంటప్పుడు మనం జడ్జి చేసుకోవడం ఎందుకు అని మనలో అటువంటి దాన్ని నేర్పడం కోసం, అంటే అతని సహనాన్నితో పరీక్షించి అతనికి శిక్షణ ఇస్తూ ఉన్నారనమాట బాబా చెప్పినప్పుడే వెళ్దాము, మనకంటే ఆయన సర్వజ్ఞుడు, ఎప్పుడు అనుకోవడమో ఆయనకి తెలుసు వెళ్తానికి అని అతని మనసుని సంస్కరిస్తూ ఉన్నారు. అట్లా నేను అడ్డుపడ్డాను, అతన్ని కపార్దేని చంపాలనుకుంటే అన్నారు. ఆరతి సమయంలో తమ స్థానం నుంచి లేచిపోయి ఆరతి అయ్యాక తిరిగి వచ్చి కూర్చున్నారు. ఇది కపార్దే తన డైరీలో వ్రాసుకున్నాడు అనమాట. ఇటువంటి ఆగ్రహంతో పాటే బాబాలో భక్తులపై ఎంతో చల్లని ప్రేమ కూడా ప్రకటమవుతూ ఉండేది. బాబా ఆయన సహజంగానే ప్రేమ స్వరూపం, అన్ని రూపాల్లోనూ ఉన్నవాడు, అందరిపైన అటువంటి ప్రేమ ఉండబట్టి ఆయన కరుణారూపమే. భగవంతుడి యొక్క కరుణ వల్లే మనకి సాయిగా ఆయన మళ్ళీ మనకు అందుబాటులోకి వచ్చారని చెప్పుకున్నాం. అట్లా అందరిలో కూడా అందరి పట్ల అటువంటి చల్లని ప్రేమ కూడా ప్రకటమవుతూ ఉండేది. తరచూ ఆయనే పండ్లు కొని ముక్కలు చేసి భక్తులకి పంచేవారు. చూడండి, ఆయనే పండ్లు కొని ముక్కలు చేసి భక్తులకు పంచేవారు. రమణ భగవాన్ దగ్గర కూడా అలానే చేసేవారట. ఆయన వంట దానిలోకి వెళ్ళి ఆయనే అన్నీ వండి పెట్టేవారట. అలానే ఇక్కడ బాబా కూడా భక్తులకి ఆయనే పండ్లు కొనటం, ముక్కలు చేసి భక్తులకు పంచేవారు. అరటి పండ్లు ఒలిచి గుజ్జు భక్తులకిచ్చి తొక్కు తాముంచుకునేవారు. మామిడి పండును ఎంతో నేర్పుగా అన్ని వైపులా నొక్కి భక్తులకు ఇచ్చేవారు. రసమంతా సులభంగా నోట్లోకి వచ్చి తొక్కు టెంక పారవేయటానికి వీలుగా ఉండేవి. అంటే తినడానికి కూడా మనకి ఎంత తేలిగ్గా సౌఖ్యాలను అందిస్తారో మనకి తెలియజేస్తున్నారు ఆయన చర్యలతోటి. ఆయన ఆశ్రయించిన వాళ్ళకి ఆయన అటువంటి సౌఖ్యాలని ఎంత తేలిగ్గా మనకి అందిస్తారా అని. సుఖ సౌఖ్యాలు భక్తులకిచ్చి వారి దుఃఖం తాము స్వీకరిస్తామని, వారి మాయను తొలగించి దివ్యానుభవం సులభమయ్యేలా చేస్తామని ఈ చర్యల్లోని వారి భావమై ఉండొచ్చు అంటున్నారు మాస్టర్ గారు. ఒక్కొక్కప్పుడు అదేం చిత్రమో కానీ ఆయన చెప్పిన కథలు వినిన భక్తులందరూ కూడా ఆ కథలను పూర్తిగా మర్చిపోయేవారు. ఒకరోజు ఆయన గత జన్మల్లో ఆయన, బాపు సాహెబ్ జోగ్, దాదా కేల్కర్, శ్యామ, కాపర్దే, దీక్షితులు ఒక చిన్న వీధిలో తమ గురువుతో కలిసి ఉండేవారట. అందువల్లే తాము ఈ జన్మలో అందరినీ మళ్ళీ కలుపుతున్నామని బాబా చెప్పారు. చూడండి, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మాస్టర్ గారు చెప్తున్నారు, బాబా చెప్పే కథలు అందరూ మర్చిపోతారని చెప్పుకుంటూ ఉన్నాం. ఒకరోజు బాబా అన్నారంట, మనం గత జన్మల్లో అందరం కలిసి ఉన్నాం. ఎవరెవరు? బాపు సాహెబ్ జోగ్, బాబాకి నిత్యం ఆరతి ఇచ్చేవాడు. దాదా కేల్కర్, తర్వాత శ్యామ, కపర్దే, దీక్షితులు, వీళ్ళందరూ కూడా ఒక చిన్న వీధిలో తమ గురువుతో కలిసి ఉండేవారట. అంటే వీళ్ళందరూ కూడా గురు బంధువుల్లాగా చెప్తూ ఉన్నారు. అయితే సాయి మాత్రమే అంతటి పూర్ణుడయ్యి మిగిలిన వాళ్ళు మాత్రం ఇంకా మామూలు స్థితిలోనే కొట్టుకుంటూ ఉన్నారు. అంటే ఆయన మాత్రమే గురువుని అంటిపెట్టుకొని అటువంటి పూర్ణత్వాన్ని పొందారు. మిగిలిన వాళ్ళు మాత్రం మళ్ళీ ఇంకా అదే స్థితిలో ఉండటం వల్ల వాళ్ళ మీద ప్రేమతోటి వాళ్ళందరినీ మళ్ళీ ఇక్కడ కలుపుతున్నానన్నారు. అందుకే మనం చెప్పుకుంటూ ఉన్నాం, ఇప్పుడు మనం చేసుకునే ఈ గురుసేవ, సత్సంగం, బాబా చరిత్ర పారాయణ, మహాత్ముని చరిత్ర పారాయణ చేసుకుంటూ ఉంటే మళ్ళీ మహాత్ములు అవతరించినప్పుడు మనల్ని కూడా అలానే దగ్గరికి తీస్తారు. ఇప్పుడు ఏదైతే మనం ఆ మహాత్ముడు ఉంటే బాగుండేది అని దర్శించుకునేవాళ్ళం, ఆయన దగ్గర కూడా మనం ప్రేమను పొందేవాళ్ళం అని మనం తపన పడుతూ ఉన్నాము. ఆ అర్హతను సంపాదించుకోవడానికి మనకి ఇదే మార్గం అనమాట. ఇలా చేస్తూ ఉంటే మనం మళ్ళీ ఎక్కడ మహాత్ములు వచ్చినా కానీ మనం దత్తస్వామిని ఇలానే మనం పారాయణ చేసుకుంటూ బాబాని ఇట్లా మనం సత్సంగంతో ఆరాధన చేసుకుంటూ మనసంతా ఆయన నింపుకుంటే వాళ్ళు ఎప్పుడు అవతరించినా కానీ ఎక్కడ మనకు అందుబాటులో ఉన్నా కానీ ఏదో ఒక విధంగా వాళ్ళే మనల్ని లాక్కుంటారు. అది మనకు అనిపిస్తూ ఉంది. బాబా ఏంటి ఆయన వరకు అసలు బాబా అంటేనే తెలియని వాడికి కల్లో కనపడి నీకు షిరిడీ వస్తే నీ వ్యాధి తగ్గుతుంది ఎందుకు చెప్పారు అంటే వాళ్ళందరూ అంతకుముందు జన్మల్లో ఆయన సేవించి ఉన్నారు. అది అన్నమాట. ఇప్పుడు మనం ఇలా అటువంటి సేవని కనుక మనం చేసుకోగలిగితే మళ్ళీ దత్తస్వామి ఎక్కడ ఏ అవతారంలో వచ్చినా కానీ తన భక్తులందరినీ అలా పిలుచుకున్నట్టుగా మనల్ని కూడా అలా పిలుస్తారు. అందుకని మనం అది గుర్తుపెట్టుకొని మనం కావాలనుకుంటున్నది మనం అటువంటి సాన్నిధ్యాన్ని, అటువంటి గురువుతో సాన్నిహిత్యాన్ని, ఆయన సన్నిధిని అనుకున్నప్పుడు మనం ఏమరపాటు లేకుండా చరిత్ర పారాయణ చేసుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇదే మన జీవితంలో ప్రధానం. ఒక రోజు మొత్తంలో ఒక గంట సేపు ఇది మన శ్రేయస్సు కోసం అని పెట్టుకోవాలి. ఒకవేళ మనకి టైం సరిపోవట్లేదు, ఒక గంట ముందు లెగుద్దాం, లేదు ఒక గంట లేటుగా నిద్రపోదాం, లేకపోతే మనం మిగిలిన పనులు ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుందాం, ఇలా ఉండాలన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, వీళ్ళందరూ గురుబంధువులట. అందరినీ మళ్ళీ
వాళ్ళ మీద ప్రేమతోటి వాళ్ళందరినీ కూడా తాము ఈ జన్మలో అందరినీ మళ్ళీ కలుపుతున్నాము అని బాబా చెప్పారు. అంటే మాస్టర్ గారు ఏంటి మనకి ఈ విషయంలో మనకు అర్థం కాని విషయం మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, వీళ్ళందరూ గురు బంధువులుగా ఉన్నారు. సాయి మాత్రమే గురువుని పూర్ణంగా విశ్వసించి సేవించి పరిపూర్ణుడయ్యాడు. మిగిలిన శ్యామ కపర్దే దీక్షిత్ దాదా కేల్కర్ వీళ్ళందరూ కూడా ఇంకా అటువంటి స్థాయిలోనే ఉన్నారు. అంటే ఒక విషయంలో నుంచి మన మనసు తీసుకునేదానికి మహాత్ములు మనకి బోధించేదానికి ఎంత భేదం ఉంటుందో చూడండి. గత జన్మలో అందరితో కలిసి ఉన్నాను, అందుకే వాళ్ళ దగ్గరికి తీశాను అంటే వాళ్ళందరూ గురువుని సేవించారట. వీరందరితో కలిసి తమ గురువుతో కలిసి ఉండేవారు అని చెప్పారు. అటువంటిది ఆయన మాత్రమే అంతటి పరిపూర్ణుడిగా గురువు యొక్క అనుగ్రహం అలా అవ్వగలిగారు. మిగిలిన వాళ్ళు మాత్రం అలానే ఉన్నారు. అయితే సాయంత్రం బాబా మసీదు ప్రాంగణంలో కొద్దిసేపు పచారులు చేసి ప్రహరీ రానుకొని నిలిచి వీధిన పోయే జనంతో ఏమేమో మాట్లాడేవారు. మనం చూస్తాం ఆ మసీదులో గోడ దగ్గర అక్కడ బాబా పాదాలకి ఇప్పుడు కూడా ముద్రించబడి ఉంటాయి. అట్లా ఆ పాదాలు అక్కడ పెట్టారనమాట. కరెక్ట్గా అక్కడ నుంచొని గోడ మీద ఒక చేయి పెట్టి ఆనుకొని ఆయన నుంచి వెళ్ళే వాళ్ళతో అందరితో మాట్లాడుతూ ఉండేవారట. జనంతో ఏమేమి మాట్లాడేవారు. ఉదాహరణకు 10 పాములు వెళ్ళిపోయాయి కానీ చాలా వస్తాయి. ఇక్కడకు జనం చీమల పుట్టల్లా చేరుతారు. వణి తేలి నన్నెంతో బాధిస్తున్నారు అనేవారు. అంటే ఆ నూనె వ్యాపారులు వీళ్ళందరూ కూడా నన్నెంతో బాధిస్తూ ఉన్నారు అని. పైగా 10 పాములు వెళ్ళిపోయాయి ఇంకా ఎన్నో వస్తాయి. ఇక్కడ జనం చీమల పుట్టల్లా చేరుతారు అని. అంతేకాకుండా నేను ఈ మసీదులో ఉండను అని చెప్పి ఒక్కోసారి అప్పటికప్పుడే ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యేవారట. అంటే చూడండి మనం ఎంతగా ఆయన విసిగించేశాము. అట్లా ఆయన అప్పటికప్పుడే ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యేవారు. అప్పుడు తాత్యా పరుగును వచ్చి నేను వాళ్ళని దండిస్తాను, ఇప్పుడు శాంతించండి, మరో రోజు వెళ్దామని బుజ్జగించాకని ఆయన శాంతించేవారు. ఆశ్చర్యం అనిపిస్తుంది కదా మనకి. తాత్యా వచ్చి వాళ్ళని దండిస్తే కానీ బాబా దండించలేరా? బాబా మీదే బాబాని ఈ మసీదులో ఈ పూజలు చేస్తున్నారు, హిందువులందరినీ ఆయన పూజా పద్ధతిలో చేయనిస్తున్నారని చెప్పి బాబా మీద కోపంతో కరెత్తిన పటాన్ని ఊరికే బాబా అలా చూస్తేనే కుప్పకూలిపోయాడు. అంటే బాబా యొక్క చూపుతోటే సంకల్పంతో చేయగలిగిన వాడికి మనకు అనిపిస్తుంది నేను వెళ్ళి వాళ్ళని దండిస్తాను మీరు ఉండండి అని. అట్లా బాబాని బుజ్జగించి ఆపేవారట. అప్పుడు ఆయన శాంతించేవారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాబా మరలా లెండీకి వెళ్ళి వచ్చేవారు. అంటే ఉదయం 9 గంటలప్పుడు వెళ్ళి వచ్చేవారని చెప్పుకున్నాం. తర్వాత మళ్ళీ లెండీకి వెళ్ళి వచ్చేవారు. అప్పుడు పీలాజీ గురువు మసీదు ముంగిట సన్నాయి వాయించగానే ఆయన ఆవేశంతో వాడు నన్ను తిడుతున్నాడు అని అతని మీద కొట్టడానికి వెళ్ళేవారు. చూడండి, అంటే ఈ ఫకీర సాంప్రదాయం మనకి అర్థం కాదనమాట. వాళ్ళ ద్విపదలని ఒక భాషతో ఒకటి మాట్లాడుతూ ఉంటే దాన్ని నిగూఢమైన అర్థం వేరుగా కూడా ఉంటుందన్నమాట. అంటే ఆయన్ని స్తుతిస్తున్నాడు పూజిస్తున్నాడు అని చెప్పడానికి కూడా వాడు నన్ను తిడుతున్నాడు అనేవారట. అంటే వాళ్ళ మాటలు బయటకు అలా ఉంటాయి. అందుకని ఈ పీలాజీ గురువు వచ్చి, అది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ పిల్లవాడిని ఎవరైతే షిరిడి వస్తారంటే వద్దులే అని అరిచి కొట్టాడని బాబా ఇక్కడ మందలించారో అతను రోజు అట్లా 5 గంటలకి బాబా మసీదు ముంగిట సన్నాయి వాయించగానే బాబా ఆవేశంతో వాడు నన్ను తిడుతున్నాడు అనేవారు. అతని మీదకు కొట్టడానికి వెళ్ళేవారు. అతడు చిక్కకుండా తప్పుకొని మరీ వాయించేవాడు. తర్వాత కొంతసేపు ఆయన మసీదుకు చావడికి మధ్య పచారులు చేసేవారు. మనం ఈవినింగ్ వాక్ లాగా బాబా మసీదుకను చావడికి ఎంతో దూరం ఉండదు. మనం షిరిడీలో చూస్తే అవన్నీ పక్కనే ఉన్నట్టు ఉంటాయి. మసీదు అదే ఇప్పుడు మనం ద్వారకామాయి, తర్వాత సమాధి మందిరము, ఇటు పక్కన చావడి, లెండి బాగు, ఇవన్నీ కూడా మనం తెలియకుండా గ్రంథంలో ఊహించుకుంటే ఇవన్నీ కొంచెం దూరం ఉంటాయేమో అనుకుంటాం. కానీ ఎంతో దూరం ఉండవు. 10 అడుగులు వేస్తే ఇటు పక్కన చావడి అన్నీ కనపడుతూ ఉంటాయి అన్నమాట. అట్లా మసీదుకి చావడికి మధ్య పచారులు చేస్తూ ఉండేవారు. తర్వాత 6 గంటలకు ఆరతి అయ్యేది. అప్పుడు కొంతసేపు సత్కాలక్షేపం జరిగేది. బూటీ 1914లో ప్రఖ్యాత గాయకుడైనటువంటి ఖాన్ సాహెబ్ గాన కచేరీ ఏర్పాటు చేశాడు. అంటే ఇదంతా మనకి బాబా నిత్యం ఎలా తన నిత్యకృత్యం ఎలా ఉండేదో మనకి ఇక్కడ కొంచెం ఐడియా వస్తుందన్నమాట. 9 గంటలకు ఏం చేసేవారు, ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ భక్తులందరూ వచ్చి వాళ్ళ విద్యలు వాళ్ళ విన్యాసాలు ప్రదర్శిస్తూ ఉండేవారు. మళ్ళీ 12 గంటల ఆరతి, మళ్ళీ భోజనం, మళ్ళీ 2:30 దాకా జనాలు కొంచెం రెస్ట్, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ జనాల తాకిడి బాగా పెరిగేది. అట్లా మళ్ళీ 5 గంటలకి బాబా మళ్ళీ అట్లా లెండికి వెళ్ళి వచ్చి 6 దాకా అక్కడ లెండికను ఇది మన మసీదుకి తర్వాత చావడికి మధ్య కొంచెం అట్లా వాక్ చేస్తూ ఉండేవారట, పచారాలు చేస్తూ ఉండేవారు. అది అయిన తర్వాత ఇదే సమయంలో అక్కడ పీలాజీ గురువేమో మసీదు ముంగిట నిలబడి సనాయి వాయిస్తుండే వాడు నన్ను తిడుతూ ఉన్నాడు అనేవారట.
అట్లా అంటే మనకు ఒక ఐడియా వస్తుంది. బాబా 6 గంటలకి మళ్ళీ హారతి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మిగిలిన కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో ప్రఖ్యాత గాయకులు వచ్చేవారు, వాళ్ళ కళల్ని ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఒకసారి బూటీ ఏర్పాటు చేశాడనమాట. ఈ ఖాన్ సాహెబ్ అనే అతని యొక్క గాన కచేరీ ఏర్పాటు చేశారు. అందరూ మసీదు ముంగిట సమావేశమయ్యాక ఆ గాయకుడిని మరాఠీలో భజనలు పాడమన్నారు బాబా. అతడు ఆయనకు నమస్కరించి తుకారాం రాసినటువంటి హేచీదాన్ దేగా దేవా ఒక మనవి వినుమా అనే పాట ఎంతో మధురంగా పాడాడు. ఈ ఖాన్ సాహెబ్ ఎంతో మధురంగా తుకారాం రాసినటువంటి ఆ గీతాన్ని పాడారట. అప్పుడు అతను ఎంతో మధురంగా పాడాడు. సాయి మంత్రముగ్ధులైనట్లు కన్నులు మూసుకొని శ్రద్ధగా విని, ఎంత చక్కగా పాడావు, ప్రసాదించకుండా ఉండటం సాధ్యపడని దానినే కోరాడు తుకారాం. అంటే ఏంటి, ఆయన వచ్చింది ఎందుకు? అందరికి అటువంటి శ్రేయస్సునివ్వాలని, అందరినీ అటువంటి గమ్యానికి చేర్చాలని, ఆధ్యాత్మిక మార్గంలో గమ్యానికి చేర్చడానికి ఆయన వచ్చారు. వీళ్ళు అడిగేది కూడా అదే. అందుకని బాబా అంటున్నారు, ఎంత చక్కగా పాడావు, ప్రసాదించకుండా ఉండడం సాధ్యపడని దాన్నే కోరాడు తుకారాం అని. అట్లా ఆ తర్వాత బాబా ఆ రోజు భక్తులు సమర్పించిన దక్షిణంతా కూడా అందరికీ పంచివేసేవారు. ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఇతను భజన ఎట్లా పాడాడు అంటే అంత భక్తితోటి తన్మయత్వంతో పాడాడు కాబట్టి ఆయన బాబాకి అది అంత మధురంగా అనిపించింది. అంతేగాని ఊరికే మనం ఎగ్జిబిషన్ లాగా పాడారనుకోండి, అంటే ఎదురు సాయునారాయణ విషయాన్ని మర్చిపోయి ఆయన్ని కాకుండా జనాలను మెప్పించాలని పాడితే ఆయనకి అది పొరపాటును కూడా నచ్చేది కాదేమో. ఎందుకంటే భావం ప్రధానం. ఆ తర్వాత బాబా ఏం చేసేవారట, ఆ రోజులు భక్తులు సమర్పించిన దక్షిణ అంతా అందరికీ పనిచేసేవారు. అంటే ఉదయం నుంచి భక్తులు వచ్చిన దగ్గర దక్షిణ తీసుకున్నవి అవన్నీ కూడా ఆయన పనిచేసేవారు. మనం చెప్పుకున్నాం, అలా గనక బాబా దక్షిణలన్నీ పంచకుండా కనుక కూడబెట్టుంటే షిప్పుల్ని నిర్మించే కంపెనీ పెట్టుకోవచ్చు అని అప్పటి ఒక ప్రఖ్యాత జడ్జి ఒక అతను ఒక ఆర్టికల్ రాశాడట బాబా సమాధానంతరం. బాబా ఎంత మంచివారే, ఆయన కనుక అప్పుడు లభించిన దక్షిణ వృధాగా అలా అందరికీ పనిచేసి ఉండకపోతే మనం ఒక షిప్పులు పెట్టుకునే కంపెనీని నిర్మించి ఉండవచ్చు అన్నారట. అంటే అంతటి సంపద అయినా కానీ వచ్చింది మొత్తం పనిచేయటమే. ఆయనకి ఎవరు ఇవ్వాలి, అందరికీ ఇచ్చేవాడు ఆయనే. దక్షిణ ఎందుకు సమర్పించాలో చెప్పుకున్నాం. ప్రకృతిలో అన్నీ సమకూర్చేవాడికి కృతజ్ఞతను చెల్లించుకోవడమే దక్షిణ. అంతేకాకుండా మనం ప్రీతితో కూడబెట్టుకున్న దాన్ని ఆయన నుంచి మనం రక్షణ పొందుతున్నాం కాబట్టి మనం కూడా మన ప్రీతిలో కూడబెట్టుకున్న దాన్ని ఆయనకి సమర్పించడం సరైన భావం అన్నారు. అంతేకాకుండా ఆయన మన రుణాల నుంచి తర్వాత మనకి పుణ్య సంపదని చేకూర్చడానికి, ఇబ్బందుల నుంచి తొలగించడానికి కూడా దక్షిణ తీసుకునేవారు. తీసుకొని మొత్తం కూడా మళ్ళీ పనిచేసేవారు. ఆయన లెక్క పెట్టకుండా జోబులో చేయి పెట్టి చేతికొచ్చినంత ఇచ్చివేస్తూ ఉన్నా కానీ ప్రతి భక్తునికి ఎప్పుడు ఒకే మొత్తం ముట్టేది. అసలు ప్రతి చర్య ఆశ్చర్యమే బాబాది. రోజు ఎంత వస్తాయో అంతేనట. బాబా లెక్క పెట్టుకొని తీసిచ్చేవారా? కాదు. జోబులో ఎన్నన్నా ఉండనివ్వండి, చేయిలు ఇలా పెట్టి తీసిస్తే 100 రూపాయలు ఉంటే రోజు తాతయ్యకు 2 రూపాయలు ఇస్తుంటే ఆయన మొత్తం తీసి చేతిలో ఇచ్చి పెట్టినా కానీ ఆ 2 రూపాయలే వచ్చాయట. అంటే రోజు ఎవరికి ఎంతెంత మనం బాబా మనకి మాస్టర్ గారు అంటారు, మనకి ఎంతెంత ప్రసాదించాలో అలా ప్రసాదించినట్టుగా రోజు అంతే వచ్చాయట. అంటే మన కర్మానుసారం ఎలా భగవంతుడు మనకి ప్రసాదిస్తూ ఉంటాడో, ఎక్కువ తక్కువలు ఉండవు. మనం తపనబడి కొట్టుకుంటాం కానీ మనం ఎంత పాత అవుతుందో అంతే పొందగలుగుతాం తప్పించి అవి అంతకంటే పొందడానికి మనం ప్రయత్నం చేసినా కానీ లేదని. అలాగే బాబా దగ్గర ప్రతి చర్య ఆశ్చర్యకరంగానే ఉంటుంది. అవి చూడగలిగితే మనకి ఇంత చిన్న విషయంలో అనిపిస్తుంది, మనం చేయగలమా? మనం 100 రూపాయలు జేబులో పెట్టుకొని ఎప్పుడు తీసినా మళ్ళీ ఆ భక్తుడికి రోజు ఎంత ముడుతుంది అంతే ముట్టేదట. నిన్న 2 రూపాయలు ఇచ్చారు కదా, ఇవాళ 5 రూపాయలు వస్తుందంటే రాదు. నిన్న ఎంత ఇచ్చారో అంతే వస్తుంది. అట్లా ప్రతి భక్తుడికి ఆయన జోబులో చేయి పెట్టుకోవటమే కానీ చూడటం కానీ ఎంత వచ్చిందని చూడటం కానీ ఉండదు. కానీ ప్రతి భక్తుడికి ఎప్పుడు ఒకే మొత్తం ముట్టేది. ఇలా నిత్యము బడే బాబాకేమో 50 రూపాయలు, తాత్యాకు 35 రూపాయల నుండి బాగోజీకి 4 రూపాయల వరకు ముట్టేది. అంటే ఎంత డబ్బో చూడండి. 2 రూపాయలకి బస్తా బియ్యం ఎక్కడ, ఒక్కొక్క రోజు బాబా వాళ్ళకి ఇచ్చే డబ్బు ఎంత చూడండి. తాత్యాకు 35 రూపాయలు, బాగోజీకి 4 రూపాయలు, బడే బాబాకు 50 రూపాయలు ఇలా ముట్టేదట. క్రొత్త వారికి ఎంత అవసరమో అదే ముట్టేది. ఎవరైనా బాబా దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి డబ్బుతో అవసరంతో వెళ్తే వాళ్ళకి ఎంత అవసరమో అంత వచ్చేదట బాబా చేయబెట్టి తీసిస్తే. అంటే మనం ఆ చర్యలోని సర్వజ్ఞత్వాన్ని అసలు మన ఊహకు కూడా అందని అద్భుతం అనమాట. అది ఎలా సాధ్యమవుతుందా ఇది అనిపిస్తుంది.
శ్రీరామనవమి వంటి ఉత్సవాల్లో దాదా కేల్కర్కు బడే బాబాకు 2 నోట్ల కట్టలు పేదలకు పంచమని బాబా ఇచ్చేవారు. అంటే ఒక్కోసారి ఏం చేసేవారట, బాబా దక్షిణ వచ్చిన వాటిలోంచి కొంత తీసి ముందే భక్తులకు ఇచ్చేవారట. ఈసారి నువ్వు మన రామనవమి అప్పుడు లేకపోతే మరో ఉత్సవం అప్పుడు ఇవి పేద భక్తులందరికీ పంచేసేయమని. అట్లా వాళ్ళు ఆ బాబా ఇచ్చినటువంటి మొత్తాన్ని కూడా పనిచేసేవారు. ఇలా ఆయన పనిచేసే దక్షిణ రోజుకి 500 దాకా ఉండటంతో బ్రిటిష్ ప్రభుత్వం పన్ను వేయదలిచింది. రోజుకి 500 రూపాయల దాకా దక్షిణ వచ్చాయట బాబాకి. వస్తే మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి జేబులు ఖాళీ, మొత్తం పనిచేయాల్సిందే. ధనం మీద ప్రీతి ఉందనుకోండి, భక్తులు అనుకున్నట్టుగా లేకపోతే ఆయన గిట్టని వాళ్ళు అనుకున్నట్టుగా బాబాకి ధనం అంటే పిచ్చి, ఎవరు వచ్చినా కానీ ఆయన దక్షిణ అడుగుతారు అని అనుకున్న విషయం నిజమే అయితే మరి ప్రీతి ఉన్నవాడు కూడబెట్టుకోవాలిగా. ఇప్పుడు మనం ధర్మాన్ని అర్జిస్తూ ఉన్నాం, మనం సంపాదిస్తూ ఉన్నాం, మనం కూడబెట్టుకుంటున్నామా, మనం పనిచేస్తూ ఉన్నామా? మనకి ప్రీతి ఉంది కాబట్టి మనం కూడబెట్టుకుంటున్నాం, జాగ్రత్త పడుతూ ఉన్నాం, ఇంకా దాన్ని ఎలా పెంచాలనుకుంటున్నాం. కానీ ఆయన అన్నిటినీ అలా పనిచేసి మళ్ళీ సాయంత్రం జోబులు ఖాళీ చేసుకుని లోపలికి వెళ్ళేవారట. అలా ఉండేది. అట్లా రోజుకి 500 రూపాయల దక్షిణ పనిచేస్తూ ఉంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, ఇలా రోజు పనిచేసే దాని మీద పన్ను వేయాలనుకుందట. అంటే ఇన్కమ్ ఎంత ఉంది, రోజుకి 500 రూపాయల ఇన్కమ్ లాగా, అందుకని పన్ను వేయదలిచి ఆ లెక్క వ్రాయడానికి హిందువునో ముస్లింనో నియమిస్తే పక్షపాతం చూపుతారని చక్రనారాయణ్ అనే క్రైస్తవుడిని నియమించారు. అంటే బాబాని హిందూ ముస్లింలు ఎక్కువగా పూజిస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరిలోంచి ఎవరిని పెట్టినా కానీ వాళ్ళు బాబా పట్ల భక్తి వల్ల కానివ్వండి అలా వాళ్ళు పార్షియల్గా ఉంటారు. అందుకని ఒక న్యూట్రల్గా ఉండే క్రైస్తవుడిని అయితే కనుక ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి వాళ్ళు క్రైస్తవుడిని చక్రనారాయణ అనేవాడిని నియమించారు బ్రిటిష్ గవర్నమెంట్. అంటే బాబాకి ఎంత వస్తుందో లెక్క రాసి ట్యాక్స్ వేయాలని. ఆయన వైరాగ్యాన్ని గమనించి చివరికి అతడు కూడా భక్తుడయ్యాడు. మొదట్లో ఎలా ఉండేదట, మాస్టర్ గారు చెప్తారు, అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఎవరైనా వచ్చి భక్తులు ఇస్తే ఎంత వచ్చింది దక్షిణ అయ్యానేవారట. 5 రూపాయలు అంటే 5, 10 లెక్క చూసి సరిగ్గా చెప్పనేవారట. ఆయన మాత్రం అమాయకంగా అలానే లెక్క చూసి మళ్ళీ చెప్పేవారట. అంటే మహాత్ముడు ఎంత గొప్పవాడైనా మన ప్రవృత్తి ఎలా ఉంటుందో అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడా మళ్ళీ ఇదిగా ప్రవర్తించకుండా నువ్వెవడిరా నన్ను అడగడానికి అన్నట్టుగా కాకుండా వాడు పదే అడుగుతూ ఉంటే కూడా అంటే గద్దించి అడుగుతూ ఉన్నా 5, 10 ఎంత ఇచ్చా సరిగ్గా చూసి చెప్పు అనేవారట. మొదట్లో భక్తులకేమో రగిలిపోతూ ఉండేదట, వీడు ఏమనుకుంటున్నాడు, అంతటి మహాత్ముడిని ఎట్లా అడుగుతున్నాడు అని. అందుకే వీళ్ళు ఇందాక మనం చెప్పుకున్నటువంటి అక్కడ కూర్చొని కూడా వాళ్ళు ఇలా మాట్లాడుకునేవారట, వాళ్ళు బాబాని ఇలా గద్దిస్తూ ఉన్నారని చెప్పి అతను తిట్టుకుంటూ కూడా ఉన్నారట. అందుకే ఇక్కడికి వచ్చి ఏంటి మీరు అక్కడ అనుకుంటున్నాడు, సగుణ మీరు నాకు ఏంటి అంటున్నాడు అని బాబా అడగటంలో ఇవన్నీ అంటే ఎక్కడ కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నా వాళ్ళు మాట్లాడుకుంటుంది కూడా అప్పుడు ఇదేనట. ఈ విషయమే మాస్టర్ గారు అంటారు, వాడు మాట్లాడుకుంటుంది కూడా బాబాని అసలు వాడు ఎట్లా ట్రీట్ చేస్తున్నాడు, ఆయన మహాత్ముడు అనుకుంటున్నాడా, మామూలు ఇదనుకుంటున్నాడా, డబ్బులు ఏదో మనం దాచిపెట్టుకుంటుంటే ఎంత వచ్చింది 5, 10 సరిగ్గా తీసి చెప్పు, లేకపోతే నోటు అంటుకుందేమో చూడు, ఈ టైప్లో అయినా కానీ ఆయన మాత్రం సౌమ్యంగా ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా అలానే ఉండి ఆయన చూసి అమాయకంగా చూసి చెప్పినట్టుగానే చెప్పేవారట. చూసే మనలాంటి వాళ్ళకి భక్తులకి మాత్రం కడుపు మండిపోయేదట, అంతటి మహాత్ముని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారని. చివరికి సాయి యొక్క వైరాగ్యాన్ని గమనించి ఆ చక్రనారాయణ కూడా సాయి భక్తుడయ్యాడు. ఇలా తనకున్నదంతా సర్వులకి ఇచ్చేసి వారి ప్రేమపై జీవించే భిక్షువుగా మాత్రమే ఉండగలవాడు నిజానికి భగవంతుడే. చూడండి భగవంతుడు ఎలా ఉంటాడు, ఎలా భగవంతుడు మాత్రమే అలా ఉండగలడు. మనం ఇవాళ చెప్పుకునేవాడు సోకాల్డ్ మహాత్ములు అనిపించుకోవాలని టీవీలో ప్రచారం చేసుకునే వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఎంతోమంది పాద నమస్కారానికి ఇంత, దానికి ఇంత, దీనికి ఇంత, ఇట్లా కోట్లు అర్జించేవాళ్లే. కానీ ఎవరన్నా అర్జించిన వాటిని భక్తులకి పనిచేశారంటే అని చెప్పమన్న వాళ్ళని చూడండి, ఒక్కళ్ళన్నాక చూపించండి, మనకు కనపడరు. కానీ ఇలా జీవించగలిగిన వాడు, తనకున్నదంతా సర్వులకి ఇచ్చేసి సృష్టి మొత్తానికి ఆధారమైన వాడు, మనందరికీ ఇన్ని అమర్చిన వాడు, అందరికీ ఆయుష్ని తర్వాత ఆహారాన్ని ఇచ్చేవాడు, అన్నీ ఇచ్చేసి తిరిగి వారి ప్రేమపై జీవించే భిక్షువుగా మాత్రమే ఉండగలవాడు నిజానికి భగవంతుడే, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడే. అంటే అలా ఉండగలిగిన వాడు నిజంగా భగవంతుడే, ఆ త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడే. ఆయన కృతవీర్యుని కుమారుడైన అర్జునుడికి, కార్తవీర్యార్జునుడికి సామ్రాజ్యం ఇచ్చి తాను సాధువుగానే ఉండిపోయాడు. మరి కార్తవీర్యార్జునుడు ఎంత గొప్ప మహారాజు అయ్యాడు, ఎంత గొప్పదో అనమాట. దత్తభక్తుల్లో ఆయన ఒక చాలా ప్రాముఖ్యత ఉన్నవాడు అనమాట.
అంటే ఆయన పొందిన సిద్ధులు కానివ్వండి, ఆయన పాలించిన విధానం కానీ అంత దత్తభక్తితోటి ఆయనకి సామ్రాజ్యాన్ని ఇచ్చి ఆయన మాత్రం సాధుగానే ఉండిపోయాడు. అలానే ఆయన యొక్క అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి కూడా ఒక రజకునికి, అంటే ఆ చాకలవానికి మరుజన్మలో రాజ్యం ఇచ్చి తాను ఎతిగానే ఉండిపోయేవాడు. అందరికీ ఇచ్చేవాడు ఆయన. ఆయన మన నుంచి ఏం ఆశిస్తారు? అయినప్పటికీ కూడా మనపై మనల్ని ఉద్ధరించడం కోసమే మనం సమర్పించేది ప్రీతితో తీసుకుంటారనమాట. దక్షిణ కూడా అందుకోసమే, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఆయనకి సమర్పించేదే, కృతజ్ఞతతో సమర్పించేది. అందులో ఉండాల్సింది కృతజ్ఞతాభావమే. అది మనం మర్చిపోతాం. అన్నీ ఇచ్చినవాడు ఆయనే అని. అట్లా దత్తస్వామి అలా చేశారు. మళ్ళీ ఆయన అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వామి కూడా చాకలవాడికి రాజ్యం ఇచ్చి, నువ్వు రాజువే వెళ్తావరా అని అతనికి తెలియకుండానే ముందే చెప్పారు ఆయన. అంటే అతనికి మనసు అలాంటి కోరికలే కలగటం, ఇతను ఎంతటి గురుసేవ చేశాడో ఈ రాజు ఇంత వైభవంగా ఈ సంపద అనుభవిస్తూ ఉన్నాడు. చూడండి, అతని చాకలవాడైనా కానీ అతని మాటలు ఎంత ఆశ్చర్యం కల్పిస్తాయో. ఇతడు ఎంతటి భక్తితో గురువుని సేవించాడో ఇతనికి ఇంతటి సంపద కలిగింది, ఇంతటి భాగ్యం కలిగింది అని. అంతేగాని మనమైతే వాడేదో లక్కీగా వచ్చేసింది, ఎవరినో తొక్కేసి పైకి వచ్చి ఉంటాడు అనుకుంటాం. కానీ వాడి మాటలోనే సంస్కారం కనపడుతూ ఉందన్నమాట. అంటే ఎంతటి భక్తితో గురువుని సేవించాడో అని. అలా అందుకే ఆయన అన్నారు, వీడికి ఎప్పుడైతే ఇలాంటి కోరికలు కలిగాయో నువ్వు రాజ్యాన్ని వెళ్తావురా అని. అలానే అతని కోరికను అనుసరించి నువ్వు వృద్ధుడిని అయిపోయాను కాబట్టి మరుజన్మలో కావాలంటే స్వామి అలానే అతనికి మరుజన్మలో అతన్ని రాజుగా చేశారు. అలానే మూడో దత్తావతారమైన మాణిక్య ప్రభువు భారీ ఎత్తున దాన ధర్మాలు చేస్తూ కూడా ఫకీర్లానే జీవించారు. ఇది ఇంకా ఆశ్చర్యం అన్నమాట. ఆయన యొక్క కొలువులో అందరికీ పనిచేయటమే. ఆయనటువంటి మాణిక్య ప్రభువు భారీ ఎత్తున దాన ధర్మాలు చేస్తూ కూడా ఆయన మాత్రం ఫకీర్లానే జీవించారు. మనం చెప్పుకున్నాం, ఈయన ఇంత గొప్పగా ఉన్నాడు, ఈయన ఏం తింటారో అని ఒక పండితుడు వచ్చాడు, వేద పండితుడు వచ్చి నేను ప్రభుతోటి భోజనం చేయాలని కోరుకుంటే ఆయన చెప్పారట, వదిరా నువ్వు అనవసరంగా నేను తినేది మీరు తినలేరంటే కూడా లేదు మీరు ఇట్లా మహారాజులా ఉన్నారు అని చెప్పి చేస్తే ఆయన దగ్గరికి వెళ్తే ఎంతో సింపుల్గా ఎండిపోయిన రొట్టెలు, ఉల్లిపచ్చడి ఇలాంటివి తినేవారట. అతను ఆశ్చర్యపోయాడు. అతని పిలుపు వస్తే ఇంకేముంది, ఇప్పుడు మనకి విందు భోజనం ఉండబోతుంది అనుకొని ఆ బ్రాహ్మణుడు వెళ్తే అక్కడ ప్రభు దీన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అంటే అందరికీ అన్నీ పనిచేస్తూ అంతటి దత్తప్రభు ఆ అవతారంలో ఫకీర్గానే జీవించారు. అలానే 4వ అవతారం అక్కలకోట స్వామి సేవ కోసం, ఆయన పాద సేవ కోసం నాటి రాజులు పోటీ పడుతూ ఉంటే ఆయన మాత్రం ఒక మఠమైనా లేని అవధూతగానే జీవించారు. అక్కలకోట స్వామి కూడా ఆయన చేతుల మనకి తెలుస్తుంది. ఆయన తమ రాజ్యంలో పెట్టుకోవాలని రకరకాల పన్నాగాలు పన్నారు. ఆయన తెలియకుండా మోసం చేసి తీసుకువెళ్ళాలని చేశారు. ఇవన్నీ కావట్లేదు, గురుచిత్రాన్న పారాయణ చేస్తే సంకల్పం పెట్టి చేస్తే అవుతుందని చెప్పి బ్రాహ్మణుల చేత గురుచిత్ర పారాయణ చేసి, అంటే ఆయన వాళ్ళ రాజ్యంలో ఉంటే చాలు, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, ధర్మం ఉంటుంది అని. కానీ అధర్మ మార్గాలు ఎన్నుకున్నారనమాట, స్వామిని మెప్పించి తీసుకువెళ్లాల్సింది పోయి. అంటే అంతమంది రాజులు పోటీ పడి స్వామికి అంత ఆతిథ్యం ఇస్తామని చేస్తూ ఉన్నా కానీ ఆయన మాత్రం ఒక మఠం కూడా లేకుండా కొన్నాళ్ళు ఆ గుడిలోను, కొన్నాళ్ళు ఇక్కడ, కొన్నాళ్ళు చెట్టు కింద అలానే ఉండేవారనమాట. అంటే అందరికీ అన్ని ఇచ్చేవాడికి వాళ్ళు ఎవరేమి ఇవ్వగలుగుతారు? మనకు అనిపిస్తుంది అయ్యో ఆయనకి మఠం కూడా లేదని. ఈ విశ్వం అంతటికీ ఆధారమైన వాడు ఆయనే. అట్లా 4వ అవతారం అక్కలకోట స్వామి కూడా ఆయన పాదసేవ కోసం రాజులు పోటీ పడుతూ ఉంటే ఆయన మాత్రం ఒక మఠమైనా లేని అవధూతగానే జీవించారు. ఇక అసలు ఈ సాయి కూడా ఇటువంటి మహారాజే. ఇక మనం బాబా గురించి చెప్పుకుంటే ఇంతటి మహారాజే. శిథిలమైన మసీదే ఆయనకు రాజభవనం. చూడండి, చెట్టు కింద కూర్చున్న వాడిని తీసుకొచ్చి మసీదులో కూర్చోబెట్టారు. అది ఎలాంటిది అంటే అది శిథిలమైపోయిందని పాడుపెట్టిన మసీదు. ఆయన ఫకీర్లాగా కనిపించారు, అల్లా మాలిక్ అంటూ ఉన్నారు అని చెప్పి బాబాని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. ఆ శిథిలమైనటువంటి మసీదే ఆయనకి రాజభవనం. దునిలోని విభూదియే ఆయన యొక్క ధనం. ఎవరికైనా మొదట్లో బాబా వైద్యం చేసేవారు కానీ తర్వాత వచ్చే ఏ రోగానికైనా ఊదితోటే తగ్గించేవారనమాట. వాడికి ఆ ఊదియే ఆయన యొక్క ధనం. చిరిగి ఉన్న కఫ్నీయే ఆయనకి చీనాంబరం. అంతటి మహారాజు మరి ఎలాంటి వస్త్రాలు ధరించాడు, ఆభరణాలు ఎలాంటివి ధరించారు అంటే చిరిగిపోయిన తెల్లని ముతక కూరతో చేసినటువంటి ఆ కఫ్నీయే. అది కూడా నెలల తరబడి మార్చేవారు కాదట. ఇక అది జీర్ణావస్థలో ఉంటే చిరిగిపోయిన వాటికి మళ్ళీ ముళ్ళుని సూదిగా చేసుకొని ఆయన మాసికలు వేసుకుంటూ ఉంటే తాతయ్య లాంటి వాళ్ళు తట్టుకోలేక ఎట్లా కొట్లా
ఆ చిరుగులు చూస్తాం బాబా అని చెప్పి దాన్ని ఇంకా చేయబెట్టి పెద్దగా చేసేవారట, అప్పుడన్నా ఆయన మారుస్తాడని. మరి చూడండి, దాని మీద తప్పనిసరి ధరించడం వేరు, కానీ అన్నీ ఆయన పాదాల దగ్గరే ఉన్నా కానీ దాని మీద వేరే దృష్టి లేకుండా ఉన్నదాంతో తృప్తిగా జీవించి మనకి మార్గదర్శకం అవుతూ ఉన్నారనమాట. రమణ భగవాన్ కూడా అట్లానే ఉండేవారట. ఆయన మొదట్లో దిగంబరంగా ఉంటుంటే వచ్చే భక్తులు వీళ్ళు కొంతమంది రమణ భగవాన్ని ప్రార్థించారంట, భగవాన్ మీరంటారా మీకు దేహభావమే లేదు, మీరు ఎలా ఉన్నా మీకేం ఇబ్బంది లేదు, కానీ మీ దగ్గరికి వచ్చే భక్తులకి ఇంకా దేహభావం ఉంది, కాబట్టి మీరు దిగంబరంగా ఉంటే మాకు అంటే వచ్చే వాళ్ళకి తర్వాత ఆడవాళ్ళకి భక్తులకి వీళ్ళందరికీ ఇబ్బందిగా ఉంటుందేమో, మీరు కనీసం గోచి అయినా ధరించండి అని అడిగితే అప్పటి నుంచి ఆయన గోచి పెట్టుకోవడం మొదలుపెట్టారట. అది ఎలా ఉండేది, సరే ఏదో పెట్టుకున్నారు, తర్వాత దానికి ఎన్ని చిల్లులు పడేవనట. అయినా దాన్ని మార్చమంటే కూడా ఆయన మార్చకుండా దాన్ని తీసుకెళ్ళి అందరితో ప్రదక్షిణ చేస్తూ ఉండి ఎక్కడో సడన్గా చెట్టు మధ్యలోకి వెళ్ళి ఒక త్వరలోకి వెళ్ళి కూర్చొని దానికి మళ్ళీ కుట్లు వేసుకున్నట్టుగా చేసి ఆ చిన్న చిరిగిపోయిన గోచికి మళ్ళీ రిపేర్లు చేసుకుని దాన్నే కట్టుకునేవారట. అప్పుడు ఒక భక్తుడు అడిగారంట, భగవాన్ మీకు ఇంతమంది శిష్యులు ఉన్నారు, ఇంతమంది భక్తులు ఉన్నారు, ఎవరన్నా అడిగితే వస్త్రం సమర్పించరా అన్నారట. అంటే మన దృష్టి అలా ఉంటుంది. ఆయనకేమో నాలాగా ధరించగలిగిన వాడు ఎవరుంటారు, ఈ గోచికి 1000 కన్నాలు ఉన్నాయి, సహస్రాక్షులు ఉన్నాయి, ఈ ఇంద్రుడిని ధరిస్తున్నాను నేను అనేవాడట. సహస్రాక్షులు కలిగిన వాడు ఇంద్రుడు, నేను ఆయనే గోచిగా ధరిస్తున్నాను అనేవాడట. అంటే మన దృష్టి ఎలా ఉంటుంది, వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది. చిరిగిపోయిన కఫ్నియే సాయికేమో చీనాంబరం, అలాగే రమణ భగవాన్కి వీళ్ళకేమో ఆ చిన్న చిరిగిపోయిన గోచి ఎన్ని అంటే భక్తులకు అనిపిస్తుంది, మీరు అందరికీ అన్నీ ఇస్తున్నారు, అన్నీ వదిలేసి కూర్చోవడం దగ్గరికే మరి మహారాజు లాంటి వాళ్ళందరూ వచ్చి ఆయన వేడుకుంటున్నారు, స్వామి అడిగితే ఎవరా, మరి ఆయన వాడినివేమో కొబ్బరి చిప్ప, ఒక కర్ర, ఒక ఇంత నిరాడంబరమైన జీవితం బాబా దగ్గర తీసుకున్నా కానీ బాబా యొక్క వస్తువులు చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. అట్లా శిథిలమైన మసీదే ఆయనకి రాజభవనం, దునిలోని విభూదియే ఆయన యొక్క ధనం, చిరిగి ఉన్న కఫ్నీయే బాబాకు చీనాంబరం, సట్కాయే ఆయన రాజదండం. దేనైనా సట్కా కింద కొట్టారంటే జరగాల్సిందే, ఆయన రాజదండం అంతా కూడా అదే. అలాగా తల చుట్టూ రుమాలే వారికి ఉన్న రత్న కిరీటం. ఇంతటి మహారాజు కిరీటం ఏం ధరించాడు అంటే తల చుట్టూ ఉన్న రుమాలే వారికి ఉన్న రత్న కిరీటం. భిక్షగాళ్లే వారి కొలువులోని వారు, ఆయన వద్ద ఎప్పుడు ఉండే ఇటుకరాయి గోనె పట్టాలే వారికి దిండు పట్టుపరుపులు. ఒక్కసారి ఊహించుకుందాం, మనం అసలు ఇలాంటి జీవితాన్ని మనం అసలు ఒక్కరోజైనా జీవించగలుగుతామా? ముందు మనం ఉండగలిగిన మన ముందు భావం ఏంటి, మనం చూసి పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారో. మనందరికీ ఉండే ఇబ్బంది అదే, మనం ఎలా ఉన్నా పక్కన వాళ్ళు మనం చూసి గొప్పగా ఉన్నారనుకోవాలో. మనందరికీ ఉండే ఒక రకమైన మానసికమైన జబ్బు అని అనకూడదు, కానీ అలాంటిదే అనమాట. గుణం ఏంటంటే మనం చూసి పక్కన వాళ్ళు గొప్పగా ఉన్నారనుకోవాలి, మన గురించి ఎప్పుడు తప్పుగా అనుకోకూడదు. ఇలాంటి ఆలోచనే, మన గురించి ఎక్కువగా అనుకోవాలి. అంటే మనకి మనం అనుకునే దానికంటే మనకి పక్కన వాళ్ళు అనుకునేదే ఇంపార్టెంట్ లాగా అయిపోతుంది మనందరికీ కూడా. ఎందుకని, పక్కన వాళ్ళ గుర్తింపు కోరడంలోనే మన ఐడెంటిటీ క్రైసిస్ అంతా కూడా అక్కడే ఉంది. అట్లా సాయి దగ్గరికి వచ్చేసరికి ఆయనకి సట్కాయే వారి రాజదండం, తల చుట్టూ రుమాలే వారికి ఉన్న రత్న కిరీటం, భిక్షగాళ్లే వారి కొలువులోని వారు, ఆయన వద్ద ఎప్పుడూ ఉండే ఇటుకరాయి గోనె పట్టాలే వారికి పట్టుపరుపులు, ఒక రేకు డబ్బా కొద్ది మట్టి కుండలే వారికి స్వర్ణ పాత్రలు, మసీదు ముంగిటనున్న పెద్ద రాయే వారి సింహాసనం. చూడండి, అంతటి మహారాజు ఆయన సింహాసనం ఏంటంటే ఆ మసీదు ముందున్న పెద్ద రాయి. పోయి ఇంతటి దానకరుడు ఎవరేమిస్తే అదలా తీసుకున్నారా అంటే, ఒకనాడు కొందరు బోయిలు పరదాలు కట్టిన పల్లకీ తెచ్చి మసీదు ముంగిటి దించారు. ఒక రాణిగారు ఒక వాసన కట్టిన బిందెను మసీదులోకి పంపింది. అంటే ఒక రాణిగారు వచ్చారు, మోసుకొని వచ్చారు, ఆవిడ ఒక బిందెను లోపలికి పంపింది. ఆ పైన వాసన కట్టింది, గుడ్డ కట్టింది. దాన్ని విప్పి చూసిన భక్తుడు, బాబా ఇది బంగారం అన్నాడు. మరి మనలాంటి వాళ్ళకి చూడగానే, అమ్మో ఇంత బంగారమా, ఇన్ని నాణ్యాల, మనందరికీ కూడా అలా, బాబా ఇది బంగారం అన్నాడు. అప్పుడు సాయి తమ హృదయాన్ని చూపుతూ ఎగతాళిగా, బంగారం ఇదా లేక అదా అన్నారు. అంటే ఈ హృదయమా బంగారం, లేకపోతే నువ్వు చూస్తూ ఉన్న ఆ బిందులో ఉన్నదా బంగారం అని బాబా ఎగతాళిగా అన్నారట. తమ హృదయాన్ని చూపుతూ బంగారం ఇదా లేక అదా అన్నారు. అతడు మైకంలోంచి మేల్కొని, మీరే అసలైన పెన్నిది అన్నాడు. అయితే దాన్ని వెంటనే తిరిపి పంపేయి అన్నారు. చూడండి, బాబా దాన్ని స్వీకరించలేదు, వెంటనే దాన్ని తిరిపి పంపివేయి అని ఆజ్ఞాపించారు. ఆ మహారాజు ముందు ఆ రాణిగారు బిచ్చగత్తి అయి తుచ్చమైన బంగారం తీసుకుపోవలసి వచ్చింది. అంటే నిజమైన మహాత్ములు ఎలా ఉంటారు, ఇదే గుర్తు.
నిజమైన మహాత్ముడు అందరికీ అన్ని ఇచ్చేవాడు, ఎవ్వరి మీద ఆశ. ఆయనకు ఆశ ఏంటి? ఆయన పట్టుకుంటే రాయైనా బంగారం అయిపోతుంది. ఆయన వేరే వాళ్ళ దగ్గర నుంచి బంగారం తీసుకునే అవసరం ఏంటి? అందరికీ అన్నీ ప్రసాదించేవాడు. వాళ్ళ మీద దేనికోసం ఆధారపడాలి? కేవలం మనం ఎలా అయితే మన బిడ్డలు ఏదన్నా ప్రేమగా మనకిస్తే మనం ఎంత తృప్తిగా ఉంటామో, వాళ్ళ పట్ల ఇంకా మనం ప్రేమను పెంచుకుంటామో, అట్లా భగవంతుడు కూడా తన బిడ్డలు ఎంత ప్రేమగా కృతజ్ఞతగా మళ్ళీ భగవంతుడి పట్ల అటువంటి ప్రేమ కృతజ్ఞతను ప్రకటించుకుంటున్నారో దాని పట్ల ఆయన సంప్రీతి చెందుతాడే. కానీ మనం బంగారం ఇచ్చామా, వెండి ఇచ్చామా, లేకపోతే సింహాసనం చేయించామా, లేకపోతే ఆయనకి విలువైన నైవేద్యాలు పెట్టామన్నది మనం ఎంత భక్తితో కృతజ్ఞతతో ప్రేమని ఆయన పట్ల ప్రదర్శించామన్న దానికే ఆయన సంతృప్తి చెందుతాడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం బాబా యొక్క ఈ అధ్యాయంలో అంతటి మహాత్ముడు, రాజులందరికీ రాజు అని చెప్పబడిన వాడు, ఈ రోజుకి కూడా అలాంటి మహాత్ముడే అవతరించలేదని చెప్పబడినటువంటి మహాత్ముడు ఎంత సామాన్యమైన, సామాన్యుల్లోకి సామాన్యంగా ఎంత నిరాడంబరంగా జీవించారు. పోనీ తెచ్చిపెట్టుకున్నదా అంటే సర్వసాధారణంగా జీవించారు. మరి అంత రోజుకి 500 రూపాయల దాకా దక్షిణ వస్తూ ఉంటే ఆయన అద్భుతమైన రీతిలో పంచేవారు. రోజు ఏ భక్తుడికి ఎంత ఇవ్వాలో లెక్క వేసుకోకుండా మనమైతే క్యాలిక్యులేటర్ తీసుకోవాలి. ఆయన జోబులో చేయబెడితే ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది అనమాట, ఈ భక్తుడికి ఎంత వెళ్తుంది అని. అట్లా ఏదో ప్రోగ్రామ్ రాసినట్టుగా సాఫ్ట్వేర్ లాగా బాబా అలా జోబులోంచి చేయి పెట్టి తీసి అలా ఇస్తే వాడికి రోజు ఒకే మొత్తం ముట్టేదట. అలా ప్రతిరోజు అలానే, ఒకడికి 50, ఒకడికి 35, ఒకడికి 2 రూపాయలు, ఒకడికి 4 రూపాయలు. అంటే వాడి కర్మను బట్టి బాబా అనుగ్రహించి ప్రసాదిస్తూ ఉండేవారు. అంతేగాని మనలాంటి వాడికి ఏమనిపిస్తుంది? అవి నాకు 2 రూపాయలు ఇచ్చారు, వాడికి 4 ఇచ్చారు, వాడికి 50 ఇచ్చారు అనిపిస్తుంది. మాస్టర్ గారు అంటారు, భగవంతుడు ఆయన కరుణతోటి తల ఒక ముద్ద వేస్తూ ఉంటే ఒకటి ప్లేట్లో పెద్ద ముద్ద పడుతుంది అని చూసి ఇటు చిన్న ముద్ద పడిన వాడు గొడవ పెడుతూ ఉంటాడంట. చూసావా, ఆయనకి వాడి పట్ల వీటికి పార్షాలిటీ ఉంది భగవంతుడికి కూడా, అందుకని నాకేమో చిన్న ముద్ద వాడికి పెద్ద ముద్ద వేసారని చూస్తూ ఉంటా, ఆయన ప్రేమను చూడకుండా. అలాగా మన పాత్రతను బట్టి అనుగ్రహిస్తూ ఉన్నా కూడా మనం దాన్ని గుర్తించకుండా ఇంకా అక్కడ కూడా కొట్టుకునే స్థాయిలోనే ఉంటాం అనమాట. అయితే ఎవరికి ఎంత ప్రాప్తం ఉంటుందో దాన్ని బట్టి ఆయన నిర్ణయించి ప్రసాదిస్తూ ఉంటాడు. ఆయన యొక్క సింహాసనం ఏంటో చెప్పుకున్నాం, ఆయనకున్న కిరీటాలు ఏంటో చెప్పుకున్నాం. అంటే ఎంత అద్భుతమైన మహాత్ముడు, ఎంత నిరాడంబరంగా, ఎంత సామాన్యంగా అన్ని జీవుల్లోనూ తనని తానే చూసుకుంటూ జీవించారో మనం తెలుసుకుంటున్నాం. మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు భజన చేద్దామండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణనాథ